అందుకోగలిగాం. అటువంటి డాక్టర్ గారి దివ్య వైభవానికి, డాక్టర్ గారి ప్రవచన వైభవానికి, రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎలా అందించారో మనకు డాక్టర్ గారు ఎంత తేలిక చేసి చెప్పారో, ప్రతి పదం చాటున, ప్రతి అక్షరం చాటున దాగి ఉన్న ఆ అమృతత్వం మనం పొందడానికి అవకాశం కలిగించినందుకు మనం డాక్టర్ గారికి ఎల్లకాలము రుణపడి ఉంటామని భావిస్తూ, ఈ పర్వంలో పాలు పంచినందుకు అప్పాజీ గారికి మరొక్కమారు ప్రత్యేకమైన శుభాభినందనలు అందిస్తూ, శ్రీరామచంద్రుని యొక్క దివ్య అనుగ్రహం డాక్టర్ గారికి ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. డాక్టర్ గారి ద్వారా మనందరికీ కూడా రామానుగ్రహం కలుగుతుంది. అలాంటి డాక్టర్ గారికి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన దివ్య అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు లభించాలని, డాక్టర్ గారి నుంచి మరిన్ని అమృత వాక్కులు మనం అందుకునే అదృష్టాన్ని రామచంద్రమూర్తి మనకు అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ, డాక్టర్ గారికి మరొక్కమారు శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వస్తి. ధన్యవాదాలు. వారే చెప్తున్నట్టుగా వారు చాలా సభలు నిర్వహించేటప్పుడు ఒక మాట అంటారు, పెదవి కదిపి పీయూషధారలు పలికించగలిగిన సామర్థ్యము అని వారి పెద్దల గురించి అంటూ ఉంటారు. అది స్వయంగా వారి సొత్తు. ఇప్పుడు మనం దాన్ని విన్నాం. డాక్టర్ గారికి ఇంత అందమైనటువంటి అభినందనని అందించినందుకు మీకు మరొకసారి ముఖిత హస్తాలతో నమస్కారాలు అందజేస్తూ, ఒక ఇప్పుడు ఇక్కడ గురుగారిది ప్లే చేసిన తర్వాత ఒకసారి మాకు సరిగ్గా వినపడలేదని ఒక 4-5 మెసేజ్లు పెట్టారు. ఒక్క నిమిషం పాటు మళ్ళీ దాన్ని ప్లే చేస్తాను. గురుగారి యొక్క సందేశాన్ని మరొక్కసారి ప్లే చేసి మనం తర్వాత పెద్ద ఉమారామారావు గారిని వారి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతాం. ఇప్పుడు గురుగారి యొక్క సందేశం మరొక్కసారి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. డాక్టర్ నారాయణ గారు సుమారు 5.5 సంవత్సరాలుగా రామాయణంపై ప్రసంగాలు చేశారు. అవి జూమ్ మాధ్యమం ద్వారా అనేక మంది సహృదయులు విని విని ఆనందించారు. అందులో రామాయణం గురించి నారాయణ గారు చెప్పడం అనేది చాలా చక్కని విషయం. వారు రామాంకితమైన హృదయం ఉన్నవారు, సమయంగా చదువుకున్నటువంటి వారు, వాడు భాషా పరిజ్ఞానం, భావుకత, భక్తి అన్నీ కలిసినటువంటి సత్సంస్కారం వారిది. అందువల్ల రామాయణం గురించి చెప్తే వారే చెప్పాలి. ఒక శ్లోకాన్ని వారు సంప్రదాయ భాష్యాల ఆధారంగాను, అదేవిధంగా తనదైనటువంటి ప్రజ్ఞతోనూ చక్కగా అన్వయించి పోషించారు. కొన్ని నేను కూడా చూడడం జరిగింది. అలాంటి చక్కని రామాయణాన్ని విన్న వారందరూ కూడాను ధన్యులే. ఇందులో పెద్దలు ఉన్నారు, అదేవిధంగా ఆసక్తి పరులైన యువకులు ఉన్నారు. వీరందరూ కూడా దీన్ని చాలా సంతోషించారు. మొత్తం రామాయణాన్ని కొన్ని 100 భాగాలుగా చెప్పడం అనేటువంటిది అద్భుతమైన విషయం. ఇప్పుడు రామాయణాన్ని పరిపూర్ణం చేశారు. డాక్టర్ నారాయణ గారిని తలుచుకున్నప్పుడల్లా నాకు కొన్ని మాటలు గుర్తొస్తాయి. ఒకటి రామాయణ తపస్వి, రెండవది శ్రీ రామ విహారశీలురు అని. ఎప్పుడు ఆయన ఉదయం రామారామంగానే ఉంటుంది. రాముడి గురించి ఆరామని వారి ఉదయం. అంత చక్కని గ్రంథాలు కూడా రచించారు రామాయణం పైన, రాముని పైన. అటువంటి వారి ద్వారా ఈ రామాయణ ప్రసంగాలు జరిగి మొత్తం యుద్ధకాండ వరకు పరిపూర్ణమైన విషయం ఎంతో ఆనందం కలిగించింది. ఆ సమయంగా వారిని అభినందిస్తూ, వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ శ్రీరామ రక్ష ఉండాలని ప్రార్థిస్తున్నాను రామచంద్రమూర్తిని. ఈ విన్న వారందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలతో రామానుగ్రహ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో ఇలాంటి మాటలతో వారిని అభినందించడం నాకు ఆనందం కలిగించే విషయం. అలాగే వారు మిగిలిన ఇతర రామాయణ భాగాన్ని కూడా కొనసాగించి పరిపూర్ణం చేస్తారు అని భావిస్తున్నాను. వారి ద్వారా ఎటువంటి ఆర్ష సారస్వత యజ్ఞాలు ఇంకా జరగాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మరొకసారి గురుగారికి మా ధన్యవాదాలు సమర్పణ చేస్తున్నాం. ఇప్పుడు పెద్దలు ఉమారామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్సభాయి. సజల జలధనీలం వల్లవీ కేళిలోలం శ్రిత సుర తరుమూలం విద్యుదుల్లాసిచేలం సుర రిపుకుల కాలం సన్మనో బింబలీలం నత సుర మునిజాలం నవమి గోపాల బాలం. నమస్సభాయి. డాక్టర్ గారు నా మీద ప్రేమతో ప్రథమతాంబూలం అని నా చేత కృష్ణుడి గురించి అన్వేషిస్తుంటారు. నేనేదో కష్టపడి శ్లోకం ఏదో ఒక వెతుకొని చెబుతుంటాను.
అది చాలా నా దృష్టి ఏంటంటే డాక్టర్ గారితో వైద్య సంబంధం నాకు అవసరం అని నా ఉద్దేశం. నేను అయితే డాక్టర్ గారితో రామాయణాన్ని వింటున్నాను. అసలు మనిషికి ఏం కావాలంటే ఆత్మజ్ఞానం, మోక్షం కావాలి అందరికీ కూడా. ఎవరికైనా అందరికీ కావాల్సింది మోక్షం. ఉన్న దుఃఖం పోయాల్సింది మోక్షం, పోవాల్సిన దుఃఖము రావాల్సింది మోక్షం. మోక్షానికి కావాలంటే తత్వదర్శనం కలగాలి. ఆత్మదర్శనం కలగాలంటే ఆత్మవారి ద్రష్టవ్య, శ్రోతవ్య, మంత్ర నిధిశాసన, శ్రవణ, మనన, నిధిశాలు చెప్పబడ్డాయి. ఆ శ్రవణానికి మొట్టమొదటి మహానుభావులు రాముడిలాగా ఋషుల మార్గాన్ని అనుసరించాడు ఆయన. రాముడిలో అయితే శరభంగాది, శ్రీకృష్ణాది మహర్షుల నడకలో నడిచారు. అలాగే వీరు కూడా కందుకూరి బ్రహ్మశ్రీ అయినటువంటి కందుకూరి భాస్కర శర్మ శాస్త్రి గారు, కందుకూరి శివానందమూర్తి గారు, సామవేశ షణ్ముఖ శర్మ గారు, అలాగే ఇంకా బాగా అందరికీ నచ్చి అసలు బాగా బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామ గణపాటి గారు, ఇలాంటి మహర్షుల యొక్క మహాత్ముల యొక్క మార్గదర్శనం నడిచాడు. ఎలా అయితే తల్లిదండ్రుల నుంచి వచ్చిన అది కాకుండా దాన్ని వచ్చిన మొక్కను దాన్ని అభివృద్ధి చేశారు. ఎలా చేశారు అంటే మహాత్ముల యొక్క మార్గదర్శనంలోనే. రాముడు ఎలా అయితే కనుక రామాయణం రామాయణం ఏంటంటే రాముడి గమనం అంటే ఋషుల యొక్క అయనం ప్రకారం గమనం నడిచినట్టుగానే డాక్టర్ గారి నడక కూడా మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క, మహాదేవమణి గారు లాంటి వాళ్ళ యొక్క మహాత్ముల యొక్క సూచనలతోటి ఉన్నదాన్ని ఇంకా పెంచుకున్నారు. బాగా పెంచి పెంచేశారు. అలాగే సాధారణంగా రుద్రమర్చేతనని రుద్రర్చించే రుద్రుడు కావాలట. అలాగే రామోపాసన చేశారు. రామాయణంగా రామోపాసన చేశారు. రామోపాసన చేసి రామత్వాన్ని సంపాదించుకున్నారు. రామత్వ సంపాదనలో ముఖ్యంగా మనకు కనపడేది స్మితపూర్వ భాష కనిపిస్తుంది. రాముడు నవ్వుతూ మాట్లాడతాడు, మొట్టమొదటి మాట్లాడతాడు. అలాగే డాక్టర్ గారు కనపడగానే మొట్టమొదటి పలకరిస్తారు, నవ్వుతూ పలకరిస్తారు. అద్భుతంగా ఉంటుంటుంది. ఇంకో డాక్టర్ గారిలో గొప్ప గుణం ఏంటంటే రాముడిలో ఉండే గుణము అలాగా పరపరివాదము, పరాపవాదము రెండు మాటలు ఉండవు. ఇతను నిందించడం కానీ అపవాదం చెప్పడం కానీ ఉండవు. అది ఆ మాట సాక్షాత్తు ఏంటంటే దశరథ మహారాజు చెప్పాడు, పరివాదు అపవాదోవా రాఘవే నోపబధ్యతే అని. రాముడిలో పరివాదం కానీ అపవాదం కానీ ఎవరిని అపవాదం చేయటం కానీ ఉండదు. అలాగే డాక్టర్ గారు కూడా రాముని ఉపాసించి పరివాదు అపవాదోవా అపవాద నారాయణే నోపబధ్యతే అంటాను నేను. డాక్టర్ నారాయణలో ఆ మాట ఎప్పుడు ఉండదు. ఎప్పుడు చూసినా సరే, ఎవరిని చూసినా సరే మెచ్చుకోవడమే ఉంటుంది కానీ ఎవరిని కూడా పల్లెత్తి మాట అంటం కానీ అనేవాళ్ళని వినటం కానీ ఉండదు. రాముడు ఒక మాట మాసనాటకంలో మాట ఉంటుంది. లక్ష్మణుడు పైకమ్మ తిరుగుతుంటే ఇత పరం మాతృ పరివాదం శ్రోతన నేర్చామే. తల్లి యొక్క మాట తల్లి కాదు, పరపరివాదం ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదయ్యా. కాబట్టి రాముడు గుణాలు, లక్ష్మణుడు గుణాలు చెప్పు, అదే భరతుడు గుణాలు చెప్పు అంటాడు. అలాగే ఈయన కూడా అందరిలో గుణాలు చెప్పడమే తప్ప పరగుణ పరమాణువున్ పర్వతీకృత్య నిత్యం నిధి గురించి సంతకి ఎంత అని పరలలో ఉండే అణుమాత్రమైన నాలో ఏదో అణువు కనపడి ఉంటుందేమో, నాకేం కనపడలేదు కానీ అలాంటి గుణాన్ని తీసి పర్వతంలో నిత్యం చూసేటువంటి మహానుభావులు డాక్టర్ గారు నారాయణరావు గారు. నవేత్తి రామ పరుషాన్ని భాషితమని దశరథ మహారాజు చెప్పినట్టుగా రాముడు ఎవరిని పరుషం మాట్లాడి ఎరగడు. అలాగే డాక్టర్ గారు కూడా ఎవరిని కూడా పరుషంగా మాట్లాడి ఎరగరు, తెలియదు మొత్తానికి. ఇంకోటి ఏమిటంటే అసలు ఈయన జన్మాంతరంలో ఇన్ని తపస్సు చేసి ఉంటారు. రుక్మిణి అంటుంది మొత్తానికి అంతగా అదేంటి ఎంతో పుణ్యం చేసి ప్రణంతం స్తోత్రం కథమకృత పుణ్య ప్రభతి అంటగానే అలాగే కూడా భాగవతంలో మాట ఉంది. సరే, అలాగే ఈయన కూడా పూర్వజన్మలో తపస్సు చేసి ఉంటారు, పాండిత్యం సంపాదించి ఉంటారు, వేదాలు చదివి ఉంటారు, మంచి యజ్ఞయాగాలు చేసి ఉంటారు, మంచి మాటలు చేసి ఉంటారు, ఎంతో దానం చేసి ఉంటారు. మా భూరి దాన నివృత్తమైన వారికి మా నారి మనోహర కానీ మా భూరి దానం ఎప్పుడో చేసి ఉంటారు, గొప్ప దానాలు చేసి ఉంటారు. దానికి లాభం ఏమిటా అంటే వాటికి ఫలం ఒకటి చెప్పారు భాగవతంలో. ఇదం మీ పుంస తపస శృతస్యవా శిష్టస్య సూక్త బుద్ధిదత్తయో అవిచ్యుతో అర్ధ కవిభి నిరూపిత ఇది ఉత్తమ శ్లో గుణానువర్ణనం. అన్నిటికీ ఫలం ఏంటంటే భగవంతుని గుణాన్ని వర్ణించగలగడమే. ఆయనకి వైద్యరీత్యా వృత్తిరీత్యా రకరకాల రోగులతో డాక్టర్లు పడుతూ ఉన్న నిరంతరము అక్కడ కూడా నేను వైద్యానికి వెళ్ళినప్పుడు ఆ టింటిలో రామాయణం వింటూ నా దేవుడు మన విశ్వనాథ గారు రామాయణం వింటూ నాకు వైద్యం చేసేవారు.
కాబట్టి ఏంటంటే నిరంతరము కూడా రామగుణములు వర్ణనలు రామ తనివి తీరినట్టు తనివి తీరదు ఆయనకి. నిరంతరము శ్లోక రచన చేస్తున్నారు. చేప నీళ్ళలో ఉండలేనట్టు కానీ ఈయన కవిత్వం లేకుండా రామచంద్రం లేకుండా ఉండలేరు. అలాంటి పైగా కుంతీదేవి చెప్పినట్టుగా రోజు వింటూ ఉంటారు, గానం చేస్తుంటారు, కీర్తిస్తుంటారు. శ్లోకంలో మంచి బాగుంది. శృణ్వంతి గాయంతి గృణంచి అభీక్షణ సహా. అభీక్షణ సహా అనేది మాటి మాటికి వింటుంటారు. డాక్టర్ గారు నిజంగా నాకైతే రామాయణం అంతా ఆయన రకరకాలుగా చెబుతున్నారు, బాగా చేశారు. ఆయన రామాయణం విన్నారు సార్ సామవేదం వారు చెప్పేటప్పుడు. భాగవతం అంతా విని అనేది భాగవతంలో ఈయనకి కొన్ని ఘట్టాలు నోటుకొచ్చు. రుక్మిణి కళ్యాణం గారి ఘట్టాలు నోటుకొచ్చు ఆయనకి. నేను మొట్టమొదటి పరిచయం మా ఇద్దరికి గోపాదాలు ఎవరో జరిగింది. ఆ సభకు అధ్యక్షుడు నేను. డాక్టర్ గారు మాట్లాడుతుంటే నేను రుక్మిణి కళ్యాణం గురించి బ్రహ్మాండంగా చెప్పేస్తున్నారు. రుక్మిణి గురించి ఈ సంస్కృత శ్లోకాలు, తెలుగు శ్లోకాలు కూడా. ఈయన డాక్టర్ గారు అంటారు, చెప్పడం అంటారు. ఈయన ప్రాక్టీస్ ఉందా లేదా అని మా గురుప్రసాద్ గారిని అడిగాను. ఒకసారి అదృష్టవంతుడు నేనే వెళ్ళవలసి వచ్చింది. దానికి వెళితే కిక్కిరిసి జనం ఉన్నారు. కానీ నా మాట చెప్పగానే డాక్టర్ గారు పిలిపించి వైద్యం చేశారు. కాబట్టి ఏం చేస్తారంటే ఈయన శృణ్వంతి గాయంతి గృణంచి అభీక్షణ సహా. మాటి మాటికి వింటారు, మాటి మాటికి గానం చేస్తారు, మాటి మాటికి కీర్తిస్తుంటారు. అంతేకాదు స్మరంతి నందంతి తవేహితం జనా. ఎవరైతే కనుక భగవంతుని స్మరిస్తుంటారో, అభినందిస్తుంటారు ఆ భగవంతుని, అలాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళే తయేవ పశ్యంతి పశ్యంతి చిరేన తావకం. అలాంటి వాళ్ళు మాత్రమే కష్టపడితే మీ పాదాభుజం చూడగలుగుతారు. ఎలాంటి పాదాభుజం అంటే భవోపరమం, భవ ప్రవాహోపరమం, భవ ప్రవాహానికి ఉపరం కలిగేసేటువంటి పాదాభుజాన్ని చూడగలుగుతారు. అంటే భగవంతుని పాదపద్యాలు చూడాలంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ డాక్టర్లు పుష్కలంగా ఉన్నాయి. చూడడానికి రకరకాలు వింటున్నారు, రకరకాల గానం చేస్తున్నారు, కీర్తిస్తుంటారు, స్మరిస్తుంటారు, అభినందిస్తుంటారు, భగవంతుని గుణాలను ప్రచారం చేస్తుంటారు. చెప్పినట్టుగా నల్లాది వారు చెప్పినట్టుగా అధీతి, బోధ, ఆచరణ, ప్రచారాలు నాలుగింట్లో కూడా చతుర్దశత్వం విద్యలు కల్పించారట. విద్యలు ఎన్ని అంటే 14 విద్యలు అంటారు. దశత్వం కల్పించారట, చతుర్దశలు కల్పించారట. అధీతి, బోధ, ఆచరణ, ప్రచారాల చేత అధ్యయనం బ్రహ్మాండంగా చేశారు. రామాయణం సంస్కృతం నేర్చుకోవడానికి వెళ్ళారట. ఈయన మొదట కవిత్వం రాదుట, పద్యాలు రాసుకుంటూ రామచంద్ర గణపతి గారి దగ్గరికి వెళ్ళారట. ఆయన మృత్యుంజయరావు గారు చూపించడం కోసం శ్లోకాలు పద్యాలు రాసుకుని వెళ్ళారట. పెడుతుంటే ఎదురుకుండా వచ్చారట రామచంద్ర గణపతి గారు వచ్చారట. గణపతి గారు వస్తే ఎక్కడికి పెడుతున్నారు అని అంటే ఈ పద్యాలు సరి చేయించుకోవడానికి నేను పెడుతున్నానన్నారట, రాశాన్ని చూపించడానికి పెడుతున్నానన్నారట. అంటే మీకు పద్యాలు రాసే తీరుకున్నట్టయితే పద్యాలు రాయడం మానేయండి, సంస్కృతం నేర్చుకోండి అని చెప్పారట. అని చెప్పేది వారి శిక్షడితే రామని సంస్కృతం ఎందుకు అడిగారట. అడిగితే రామాయణం చదువుకోవడానికి అన్నారట. నిజంగా ఆయన జన్మ ధన్యము. ఆయన చెప్పిన గురువులు ధన్యులు, మనంతా ధన్యులు. అలాంటిది శృణ్వంతి గాయంతి గృణంచి అభీక్షణ సహా స్మరంతి నందంత వేహితం. అలాగా మొత్తానికి ఆ రకంగా ఏంటంటే వీడు ఏంటంటే ఉత్తమ శ్లోక గుణాన్ని కలగాలంటే ఉత్తముడై ఉండాలి. ఉత్తముడు అవ్వడం అంటే ఉద్గచ్చితి తమ యస్మాత్ సహ ఉత్తమ. తమో గుణం మొత్తం పూర్తిగా లేనివాడు ఉత్తములు. తమో గుణం అంటే 3 గుణాల్లో 3 గుణాలు ఉంటుండే. త్రిగుణాత్మకమైన జీవి ప్రకృతిలో అందరికీ 3 గుణాలు ఉంటాయి. కానీ ఉన్న గుణాలలో సత్వం ఉద్రేకించినట్టయితే తమస్సు అణిగిపోతుంది. తమస్సు లేకుండా పోదు కానీ తమస్సు అణిగిపోతుంది. ఇలా తమస్సు అణిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే తమో గుణం పూర్తిగా పోయిన వాడు ఉత్తములు. అలాంటి ఉత్తమ చెందిన వారు డాక్టర్ గారు. ఉత్తమం ఎందుకంటే పురుషోత్తముడైనటువంటి రాముణ్ణి ఉపాసించడమే కాకుండా దాన్ని అందరికి మనకి బోధించడమే కాదు, అందరికీ కూడా చెవులు కట్టి ఇల్లు కట్టుకున్నట్టుగా రోజు మనకి వాట్సాప్ లో రోజు వినిపిస్తూనే ఉంటారు, గానం చేస్తుంటారు. ఆయన వచనం రాస్తారండి అద్భుతంగా. దాని పేరు ఏమిటి, సాందీపుడి గురించి. అమ్మ జానకితో జనాంతికంలాగా జానకితో వాడిన మాటలు రాసిన భాషలా చూస్తే అద్భుతంగా అనిపిస్తాయి. ఎంత హృదయం అందుకుంటూ ఉంటాయి. ఆయన రకరకాల సేవలు కేవలము రచన వినిపించడమే కాదు, పాడటమే కాదు, కీర్తన అన్ని రకాల్లోనూ ప్రవీణం. అంతేకాదు మహాదాత ఆయనండి. ఈయన దాత కూడాను. ఈయన పెట్టినటువంటి వేద పాఠశాలకి ఎంత దానం చేస్తారు, గుప్తదానం. అలాగే విరించి ట్రస్ట్ పెట్టారు, బ్రహ్మాండంగా చేస్తుంటారు. అలాగే మా కళాశాలకు నా చేతిలో పట్టుకెళ్ళి ఇచ్చాను. 15,000 రూపాయలు 20,000 రూపాయలు మా కళాశాలకు మా అధ్యాపకులకు ఇచ్చేవారు.
అలా గొప్ప దాత వక్త ఆయన ఏది లేదండి. ఏది పట్టుకున్నా మా మా బావగారు చెప్పి అంటుంటారు ఆయన. ఏది పట్టుకున్నా ఆయన బంగారంట. పారగామి అంతగామి అంత తీరగాములు అయితే ఆయన అంతగామి. దాని యొక్క చివరి దాకా చూచి రామాయణం అంటే ఒక కేవలం వాల్మీకి రామాయణం కాదండి, అనేక రామాయణాలు తెలిసారు. ఆఖరికి ప్రొద్దుటూరులో ఆఖరికి దిగినానంటే నాకు సివి సుబ్బన్ ఒక అవధానం ఉన్నారు, ఆయన చిన్న పుస్తకం రాశారు. అది కూడా ఆయనకి నోటుకు వచ్చింది. రాముడి గురించి ఎవరు రాసినా సరే, ఎంత దూరంలో ఉన్న వాళ్ళు రాసినా సరే, అందులో ఉన్న విశేషం చూస్తారు. అది చూసి ఊరుకుంటారా? మన రామాయణం చెప్పేప్పుడు ఎక్కడ అవసరమో దాన్ని చెప్తుంటారు. అలాగే రామాయణంలో కూడా రాముడిని అందరూ నారాయణగా చూస్తారు సాధారణంగా. రాముడు అంటే సాక్షాత్తు నారాయణ సహి విష్ణు సనాతన అని రామాయణంలో చాలాసార్లు చెప్పారు. కాదుట, రాముణ్ణి పరమేశ్వరుడిగా చూచారు ఈయన. కృతాభిషేకో రాజ రామ అని అరణ్యకాండలో శ్లోకం ఒకటి ఉంది. అక్కడ చూస్తే ఆ ఒక్క శ్లోకం కాదు, ఇది 3 చోట్ల చెప్పారండి. మళ్ళీ ఎక్కడెక్కడ చెప్పారు రామాయణంలో, ఎక్కడెక్కడ చెప్పారు, మళ్ళీ వెనక్కి కూడా సింహావలోకన గదిలో చూసి చెబుతూ రాముణ్ణి పరమేశ్వరుడిగా చూడటం. కృతాభిషేక శ్లోకం రాదు కానీ కృతాభిషేక రథరాజ రామ నందునట్టుగా ఉంటాయి. అలాగే ఆయన ఇంకో 3 చోట్ల అలాగే రాముడు ఎక్కడెక్కడ చెప్పారు కూడా, ఎక్కడెక్కడ ఏం చెప్పారు పూర్వ. అలాగే పాత్రలు చూసినట్లయితే తర్వాత ఏంటంటే ఇలాగా శబరి, అహల్య ఇలాంటి చోట్ల వచ్చేటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ చిక్కుల్ని బాగా పరిశీలించి అభ్యుర్లంఘితే వాంటబడిన దాటిపోవడం కాకుండా అక్కడ పూర్వాపరాలకు చూచి అహల్య యొక్క పాతివ్రత్య నిరూపణ విషయంలోను, వాలి విషయంలో ఆయన చెట్టుచాటుని చంపాడనే మాట లోకం అంతా కోటే కూస్తున్నది కాదు అని నిరూపణ చేయడం విషయంలో, విభీషణ శరణాగతి విషయంలో, ఇలాంటి సందర్భాలలో నొక్కి వక్కాణించి, అలాగే ఆ సందర్భాలలో చెప్పినట్టు ఎవరెవరు ఏం చెప్పారు, అనేక రామాయణాలు కుందమాల దగ్గర నుంచి తర్వాత ఇవన్నీ అనర్ఘరాగం నాటకాలే కాదు, కావ్యాలే కాదు, ఎవరెవరు రాశారు, విశ్వనాథ గారు ఏం చెప్పారు, గోవింద రామాయణం చెప్పారండి. మొట్టమొదటి ఆయన పరిచయం నాకు గోవింద రామాయణం మన ఫేస్బుక్ లో చెప్పారు గోవింద రామాయణాన్ని. ఆ చెబుతుంటే గోవింద రామాయణంలో సీతా కళ్యాణానికి కౌశల్య వచ్చినట్టు చెప్పారు ఆయన. చెప్తే నేను అడిగాను, ఏమండి కౌశల్య వాళ్ళు వచ్చినట్టుగా వాల్మీకి రామాయణం లేదు, గోవింద రామాయణంలో ఉందో లేదు నాకు తెలియదు, ఇది ఇలా న్యాయం కాదేమో అన్నట్టుగా నేను బాగుడిగా ఆయన సూచించాను. పైగా దోషైక దొరుకునేది, దోషజ్ఞుడు కాదు కానీ దోషైక దొరుకుని నేను ఎక్కడ దోషం ఉంటుందో అది అక్కడ మాత్రం చూసేవాడిని. అడిగితే నిజమే గోవింద రామాయణంలో ఆయన చెప్పలేదు, వాల్మీకి రామాయణంలో అనలేదు, కానీ అంత పతివ్రత మహాతల్లి, రాముడి కన్నా తల్లి, రాముడి కళ్యాణం మనంతా చూస్తుంటే రాముడి సీత కౌశల్య చూడకపోవడం ఏంటని కళ్ళ కార్చేశారు. ద్రవచిత్తం అని చిత్తం ద్రవించి సత్వోద్వేగం చేత ఎలా అయితే ఉంటుందో ఆ రామంలో లీనమైపోతారు. రామపాత్ర చెప్పాడు రాముళ్ళు, న్యాయంగా ఆయన వాల్మీకిగా అంటారు కానీ వాల్మీకి కంటే కూడా ఏ పాత్ర చెప్పేప్పుడు ఆ పాత్రలో లీనమైపోతుంటారు. ఆ అద్భుతమైనటువంటి దాన్ని చెప్పడంతో చెప్తుంటారు. తర్వాత ఏంటి, ఆయన మంచి వక్త, మంచి శ్రోత, మంచి కవి, మంచి దాత, అంతేకాకుండా మంచి వైద్యులు, ఇవన్నిటికంటే కూడా మంచి ఆత్మీయులు, సౌజన్యం గలవారు. నిజంగా ఆయన సౌజన్య హాస్పిటల్ అంటే వెళ్ళినప్పుడు సౌజన్యం అంటే సౌజన్యమూర్తి ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుందని తెలుసుకోవచ్చు ఉంటుంది. ఆ రకరకాల ప్రతిభా పాండిత్యాలే కాకుండా ఇంత ఉన్నవాళ్ళు నిజంగా ఎంత ఒదిగి ఉండాలో. నా ఒక మాట, నా ప్రత్యేక విషయం, నాకు రిపోర్ట్ రావాలంటే ఆలస్యం అవుతుంది, వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను తెచ్చి పెడతాను, రేపు కొవ్వూరు వస్తున్నాను అని చెప్పి అన్నారు కానీ తెస్తారు ఇంత పెద్ద డాక్టర్ గారు అని నాకు శంకగానే ఉంది. ఆయన వచ్చేటోడికి వెళ్ళాను, వెళితే ఆయన ప్రసంగంలో ఉన్నారు, ఎక్కడా చెప్పలేదు, వస్తే చేస్తున్నారని. నేను వెళ్ళొస్తానని అన్నాను. నేను తెచ్చాను, మీరు రిపోర్ట్ తెస్తానని తెచ్చి ఇచ్చారు. ఇంతటి సౌజన్యమూర్తి నిజంగా ఎంత గొప్పవాళ్ళు, పాండిత్యంతో ఎంతో ఉండొచ్చు కానీ వంగి వినయంగా ఉండే నత్తులంటే ఉండే వాళ్ళు కనబడరు. రామాయణాన్ని అద్భుతంగా అందరికీ చెప్పారు. ఈ ఇందులో వినేవాళ్ళు 30 మంది కనపడుతున్నారు కానీ 30 మంది కాదు, 30 ఆ కథలుగాను ప్రత్యక్షంగా వినేవాడు, తర్వాత వినేవాళ్ళు రకరకాలుగా వింటూనే ఉన్నారు. రామాయణ ఆనందం, ఏనాడు ఆనందాన్ని అనుభవించాం. ప్రతిరోజు కూడా నాకు ప్రథమ తాంబూలం అని చెప్తూ నాతో శ్లోకం చెప్పించేవాడు. అందుకోసమైనా నేను ప్రయత్నం చేసి ఒక శ్లోకాన్ని పట్టుకొచ్చేవాడిని కష్టపడి.
మంచిగా చెడో కానీ మంచి మెచ్చుకోవడానికి ఏంటంటే అందులో అవతల ఉన్న సౌజన్యం పరమకుండా పరమాణుని పర్వతీకృతిని చేసే సౌజన్యమూర్తి. అలాంటి సౌజన్యమూర్తులు ఇలాంటి సందర్భంలో నన్ను కూడా ఒక పాత్రగా చేసే అవకాశం ఇచ్చినటువంటి అప్పాజీ గారికి అభినందనలు. డాక్టర్ గారికి సదా నమస్కారం. ఎక్కడైనా చూసినా ఏ ప్రసంగంలో అయినా సొంత విషయాల ప్రసంగం రాకుండా ముగ్గురు అమ్మాయిలు అల్లుళ్ళు అంతా మనోళ్ళు అంతా ఉన్నప్పటికీ కూడా మా అమ్మాయి ఇలాగా మా మనోడు ఇలాగా అని మాట లేకుండానే రామాయణం జరుగుతుందండి. అలా జరగడం అనేటువంటిది ఒక నిబద్ధత, ఒక నియమం. అది ఉండడం చాలా కష్టం. అది నిజంగా వానికి పూర్వజన్మ సంస్కారం వల్ల వచ్చింది. పూర్వజన్మలో ఇప్పుడు ఎక్కడో గొప్ప దానాలు చేసి ఉంటారు, గొప్ప యజ్ఞాలు చేసి ఉంటారు, యజ్ఞాలు యాగాలు చేసి ఉంటారు. వాటన్నిటి ఫలంగా దానివల్ల వారు ధన్యులు, వారి తల్లిదండ్రులు ధన్యులు, మనంతా ధన్యులమైన ఇంతమంది ధన్యాత్మకి ఒక ధన్యత ధన్యాంజలి. నమస్కారం. స్వస్తి. నమస్కారం. మీరు డాక్టర్ గారి యొక్క రామభక్తి, వైదుష్యం వీటి గురించే కాకుండా వారి వ్యక్తిత్వంలో అనేక గొప్ప విషయాలను కూడా మీరు ఇప్పుడు మా ముందు ఉంచుతాం మాకు చాలా సంతోషం. మరొకసారి మీకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను. ఈ సందర్భంగా మనం స్మరించవలసిన మహాత్ములు మరొకరు ఉన్నారు. రామాయణ రత్నాకర ప్రొఫెసర్ కేశాపురం సత్యనారాయణ గారు. వారు కూడా ఎంతటి సౌజన్యమూర్తులు అంటే ప్రతి వారము ఎక్కడున్నా ఈ సమయానికి వచ్చి వారు ముందు డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విని తరువాత వాటికి సంబంధించినవి ఎంత బాగా చెప్పారు డాక్టర్ గారు అనటం, అది వినటమే ఒక అందమైన విషయం. డాక్టర్ గారిని వారు మెచ్చుకుంటున్న తీరు వినటమే కూడా చాలా బాగుంటుంది. అంతటి సౌజన్యమూర్తి వారు. మహాత్ములు ఎక్కడున్నారో వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకోవటం మా అదృష్టం. అది ఇప్పుడు మనకి దువ్వూరి వారు ఉన్నారా అండి? ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారేమో మాట్లాడేవారు. మీరు చెప్పండి. వరుసగా అందరూ ఇంకా మిత్రులు కూడా ఉన్నారు కొంతమంది. మాట్లాడదాం ముందు మీరు. పెద్దలందరికీ నమస్కారము. ఆప్తులు, పుణ్యశీలురు, సౌజన్యమూర్తి, రూపొందాల్సిన వినయము, కవి, పండితులు, వక్త, నిరంతర రామోపాసకులు, వైద్యులు, డాక్టర్ టివి నారాయణరావు గారికి నమస్కారాలతో, వారు నిరంతరం గత 8 సంవత్సరాలుగా అని అన్నారు పెద్దలు, నాకు సరిగా గుర్తు 5 సంవత్సరాలుగా వాల్మీకి రామాయణాన్ని ప్రతి శ్లోకంలో ప్రతి పదంలో ప్రతి అక్షరము దేన్ని విడిచిపెట్టకుండా సమగ్రమైన సంపూర్ణమైన వ్యాఖ్యానం చేసి ఇతర రామాయణాలు కూడా వాటిలో గంగానదులు ఉపనదులు కలిసినట్టుగా వాటిని కూడా కలుపుకుంటూ వినే శ్రోతలందరూ ధన్యులై రామపద ప్రాప్తి కలిగేలాగా వారికి తమ ఉపన్యాసాలు కొనసాగించి అందరినీ తరింపజేశారు నారాయణరావు గారు. ఆయన ఎంత సౌజన్యమూర్తి అంటే రాములు వారు ఊతరి చేరదీసి ప్రేమ చూపించినట్టుగాను ప్రసంగం మొదలుపెట్టే ముందు ఓ పద్యం చదవకుంటూ ఉంటారు నన్ను. వారి యొక్క ఆ ప్రతిభ వాటి ముందు నేను ఏమిటంటే ఎంతో పెద్ద ప్రొఫెసర్ గారి ముందు కాన్వెంట్ కుర్రాళ్ళు వెళ్ళి నాకు వచ్చి నేను చదువుతానంటగా నన్ను ఏదో చదవకుంటూ ఉంటారు. అది వారి మంచితనం, నా అదృష్టం అది. ఇలాంటి నారాయణరావు గారు మన రామాయణం పూర్తయిపోయిందని బాధపడుతుంటే నాకు కొంచెం బాధ కలిగింది. వారి మీద 4 పద్యాలు రాశాను, చదవడానికి నన్ను అనుమతించమని పెద్దలను కోరుతున్నాను. శ్రీ రఘురామ పాద సరసీరుహ చిన్మధువాను భృంగమయీ సారెకు దేహము మరచి సారసలోచను తత్తలోక సంచారమునర్చు మీరు రఘుచంద్రుని గాథ సమాప్తమాయనంచు ఆరడి నొంద భావ్యముకో ఆ కథ కార్యునచమున్నవే. రామాయణంలో కరుణ ఘటాలు వచ్చినప్పుడు వారి ముఖ కవళికల్లో ఆ కథలో లీనమైనటువంటి ఆ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. వారి కళ్ళు
సజలా అవుతాయి. మోము కొంచెము వాడిపోయినట్టు కనిపిస్తుంది. కంఠము గద్గదమవుతుంది. ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది రామోపాసనే, రాముల్లో నిరంతరం రాముని హృదయంలో గుడిలా చేసుకుని ఆరాధించే వాళ్ళకి తప్ప అన్యులకి సాధ్యం కాని విషయం. వాడును మోము నేత్రముల పారును బాష్ప నదీ ప్రవాహముల్ ఊడును దుఃఖ పంక పరిపూరితమై తమ గొంతు కానలం చేడియ బాసి రాఘవుడు చింతను కృంగుటలాది ఘట్టములు పాడెడు వేళ మీరే నిజ భక్తులు రామునకీ కలింబుధా. చెబుతూ రామాయణం, అసలు వాల్మీకి రామాయణం చెబుతూ మధ్య మధ్యలో ఇతర రామాయణాలు, కవుల యొక్క రచనలు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆది కావ్యపు గాథ అసలు ప్రసంగమై స్వర్ణదీ పూరమై సాగుచుండు విశ్వనాథుని కల్ప వృక్షంపు ఫల రసాల్సవులూరజేయు రసజ్ఞతతికి ఆనంద రామాయణానంద సింధువు డొలలూపును కెరటాల తేల్చి అధ్యాత్మ రామాయణాధ్యాత్మ తత్వంపు గూఢార్థములు లేచి ఆడిపాడు సామీరిక అవ్యంపు రామభద్రుడు వచ్చి ఊపుచుండును మన నొక్కయూపు మధ్య మధ్యన తపసుల మాన్య కవుల రామగాథల ముచ్చట్లు ప్రేమ మీర పలుకరించుచు అమృతము చిలుకరించు వైద్య నారాయణ మీ ప్రవచనములను. ఆ రామాయణం చెబుతూ అనేకమైనటువంటి విశేషాలని ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. కావ్యంలో కానీ, వ్యాకరణంలో కానీ, భాషలో కానీ, తత్వంలో కానీ. వ్యాకృతి కార్యాల వైశిష్ట్యమును చెప్పి సురభాష మురిపాల సరవి చూపి సంస్కృత శ్లోకాల సంస్కారమందించి తెలుగు పచ్చంబుల తెరగు తెలిపి సముచిత ఛందంపు సౌందర్యమును మెచ్చి పదబంధముల సొంపు పసను పొగడి శబ్ద ప్రయోగ భాజనమును వివరించి వాల్మీకి హృదయము బయలుపరచి ఉపనిషన్మంత్ర సముపగమంబును పల్కి సద్గురు వాక్కుల సౌరు నరసి పాయసాన్నమునను ద్రాక్ష పండ్ల ఓలే మధ్యలో వీని దట్టించి మనసు వెంచి ఎవరికిని కాని రీతిని ప్రవచనంబు సలుపు నారాయణ మీకు సాటిగలరే. అనితర సాధ్యమైన గతిన హనుమంతుడు రామభూతిచే ఘన శత యోజనోదధిని గప్పున దాటిన రీతి మీరు శ్రీ ఇనకుల భూవరున్ తలచి 24,000 శ్లోకము మనియడి రామగాథను సమగ్రముగా వివరించి రింపుగా. రాబోయే ఉత్తరకాండ కూడా అలాగా పూర్తి చేస్తారు కాబట్టి 24,000 శ్లోకాలు అని ప్రస్తావించాను. రాముడే గతి జీవకోటికి రాముడే పతిధాత్రికిన్ రాముడే పరదైవమై తన రారునెన్ని యుగాలకున్ రామ రామయటంచు నిత్యము రామునే స్మరించదన్ ప్రేమ మీరగనంచు పల్కెడి వెజ్జునెన్నెదమన్ననన్ నేనా రాముని పదధూళి కణము నియమంబుగా భక్తితో ఈనా శీర్షమునందు దాల్తు ఎదలో ఇంపార రామాకృతిను ప్రాణాధిక్యత నుంచి గొల్తుననుచున్ ప్రస్తావన చేయుని శ్రీనారాయణ రామభక్తమణి సంశ్రేష్ఠున్ గణింతున్ సదా. అటువంటి నారాయణరావు గారు రామాయణ ప్రసంగాన్ని వినేటువంటి భాగ్యము నాకు ఆ పరమాత్ముడు శ్రీరామచంద్రుడు కల్పించినందుకు సదా వారికి, ఆ రామచంద్రమూర్తికి నా యొక్క శిరసా ప్రణామాలు సమర్పించుకుంటూ ఇతరుతో నా మాటల్ని ఉపసంహరిస్తున్నాను. పెద్దలందరికీ ధన్యవాదాలు. డాక్టర్ అయితే నమస్కారం. చక్కటి పద్యాలతో డాక్టర్ గారిని సత్కరించారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సూక్ష్మంగా అసలు ఈ రామాయణ ప్రవచన ప్రస్థానం ఎలా సాగిందో ఒకసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 2015 ప్రాంతంలో డాక్టర్ తోటి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు రామాయణంలో ఉండేటువంటి అనేక విశేషాలని వారు మాటల మధ్యలో చెప్తూ వచ్చారు. ఆశ్చర్యకరమైన అంశాలు చెప్పారు. వీటన్నిటిని ఎక్కడన్నా దాచుకోవాలి అనిపించి ఏం చేయాలని ఆలోచన చేస్తే
డాక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడినప్పుడు ఫేస్‌బుక్‌ని ఉపయోగించుకుంటే బావుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు 2015 ఆగస్టు 29 ఫేస్‌బుక్‌లో శ్రీరామారామం పేరు మీద ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం. ఫేస్‌బుక్ ఎందుకు అంటే అది మొత్తం అంటే ఒక రికార్డ్ మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మాధ్యమం అది. అందువల్ల నిజానికి అప్పటికి ఫేస్‌బుక్ మీద మనకున్న అవగాహన కూడా కొద్దిగా మాకు తక్కువే. కానీ ఒకళ్ళిద్దరు అడ్మిన్స్ యొక్క సాయం కూడా తీసుకొని ఆ పని మొదలుపెట్టాం. ఇవాళ 5350 మంది సభ్యులున్న బృందం అయిందది. అందులో డాక్టర్ గారు అనేక అందమైనటువంటి విషయాల్ని రామాయణానికి సంబంధించింది ఆ గ్రూప్‌కి ఒక కండిషన్ ఏం పెట్టుకున్నామంటే, ఆ గ్రూప్‌లో ఎవరు పోస్ట్ చేసినా రాముడికి సంబంధించిన అంశమై ఉండాలి. ఆ నిబద్ధతని పెట్టుకొని మేము మొదలుపెడితే డాక్టర్ గారు అందులో అందించినటువంటివి చాలా అద్భుతమైన అంశాలున్నాయి. అందమైన అవాల్బికాల పేరు మీద, అలాగే రోజుకో బాపు బొమ్మ పేరు మీద బాపు గారు వేసినటువంటి అనేక బొమ్మలకి వ్యాఖ్యానం అందించారు. పెద్దలు చాలామంది దాన్ని చూడటం కూడా జరిగింది. అట్లా ప్రారంభమయ్యి సుమారుగా 2017 ప్రాంతంలో రామాయణం చెప్పుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మన జనవరి హనుమంతరావు గారు ఆ ఇంటి ప్రాంగణంలో మొట్టమొదటి ప్రవచనం చేశారు డాక్టర్ గారు. అది ప్రారంభం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అంటూ మొదలుపెట్టి ఆ మొదటి శ్లోకాన్నే ఆ రోజంతా వ్యాఖ్యానం చేశారు వారు. ఇప్పటికీ ఇంకా మా చెవిలో అది ప్రతిధ్వనిస్తుంది వారు చెప్పినటువంటి విషయాలు. ఆ తపస్వి వాగ్విదాంబరం ఈ మాటలకు వారు చెప్పినటువంటి అర్థాలు అవన్నీ. అలా ప్రారంభమైంది. అక్కడి నుంచి డాక్టర్ గారి పాత హాస్పిటల్ ప్రాంగణం ఉండేది. అందులో ప్రతి వారం పెట్టుకునేవాళ్ళం. క్రమంగా వల్లభ గణపతి దేవాలయ ప్రాంగణంలో పెట్టాం చాలా కాలం. ఇలా జరిగిన క్రమంలో కోవిడ్ వచ్చింది. దాంతోటి కొద్ది కాలం మధ్యలో విరామం ఇవ్వక తప్పనిసరి పరిస్థితి అయింది. అప్పుడు 2021 నవంబర్ 10వ తారీఖున తిరిగి మళ్ళీ జూమ్ మాధ్యమం ద్వారా మొదలుపెట్టాలి అన్న సంకల్పం వచ్చింది. అప్పటి నుంచి వేగం అందుకుంది. అందుకే ఇంచుమించుగా వారానికి 2 ప్రవచనాలు పెట్టుకునేటువంటి స్థితి ప్రారంభమైంది అప్పుడే. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. దాంట్లో సుమారుగా 250 పైచిలుకు మెంబర్స్ ఉన్నారు. ఇలాగా ప్రతి వారం ఈ సమయానికి వచ్చి చూసేవాళ్ళు ఒక 30-40 మంది ఉంటే, తరువాత ఒక 150-200 మంది పైచిలుకు దాన్ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. అనేక విషయాలు మనతో పంచుకుంటున్నారు. ఇది ఎంత చక్కగా సాగిందో ఇవన్నీ ఒక ఎత్తైతే, డాక్టర్ గారు దీన్ని నడిపించిన తీరు చాలా అద్వితీయమైనటువంటిది. ఎందుకంటే ఒక శ్లోకం వ్యాఖ్యానం చేస్తే మనం చాలా సార్లు వింటూ ఉంటాం. పెద్దలు అనేక మంది చెప్తున్నారు, రామాయణాలు వింటున్నాం. కానీ డాక్టర్ గారు చెప్పిన మాట ఒకసారి విన్నామంటే అది మనసులో ఉండిపోతుంది. ఉదాహరణకి సకృదేవ ప్రపన్నాయ ఆ శ్లోకం మనకి రామరక్షా స్తోత్రం చదువుతూ రామో రాజమణి సదా విజేతే శ్లోకం మనం అనేక విభక్తులతో ఉన్నటువంటి దాని యొక్క అందం గురించి చెప్పుకుంటాం. అట్లాగా నేను డాక్టర్ గారు ఒకసారి కారులో వెళ్తుంటే సకృదేవ ప్రపన్నాయ ఆ శ్లోకానికి ప్రతి పదాన్ని ఎలా ఎక్కడ పెట్టుకుంటే ఎలాంటి అర్థం వస్తుందో చెప్తే ఆశ్చర్యం వేసింది. అట్లాగే మనం చాలామంది వినున్నాం. సీతారామ కళ్యాణ ఘట్టం ఎంత అపురూపమైన అందమైన వ్యాఖ్యానం అది. ఆ వత్సరామధను పశ్య ఆ వాక్యానికి డాక్టర్ గారు చెప్పినటువంటి ఆ ప్రతి పదము బహుశా మనలో ప్రతి వాళ్ళకి గుర్తుండి తీరాలి అలా చెప్పారు. అట్లాగే ఇయం సీతా మమ సుత ఆ శ్లోకము దాని యొక్క వ్యాఖ్యానం. ఇట్లా వారికి అంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా రాముడే వారి జీవితం అయిపోయారు. మేము ఏదైనా క్షేత్రానికి వెళ్తే అక్కడ మేము పొద్దున్న లేచి రెడీ అయ్యి అంతా చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికే వారు కొంత జపం పూర్తి చేసి ఉండేవారు. ఆ రామ మంత్రాన్ని అక్షరాలక్షలు ఎప్పుడో దాటిపోయారు. ఇప్పటికి ఎంత జపం చేశారో లెక్క వారే చెప్పాలి. అంతటి జపం చేశారు. అంటే ఈ మాట ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే అది వారికి విశ్వనాథ్ వారు చెప్పినట్టు కల్పవృక్షం మీకు కావ్యం నాకు సాధన అంటారు. అలాగా వారికి అది సాధనగా పరిణమించింది. దీని యొక్క ప్రభావం ఆయన స్వభావంలో కనిపించిన మార్పు. అంటే ఆయన పక్కనే ఉన్నాను కాబట్టి ఆయన స్నేహితుడిగా నాకు ఆయనలో వస్తున్న మార్పు కూడా కనిపిస్తోంది. అంటే ఒక రకమైనటువంటి ఒక వైరాగ్యం వైపు వెళ్ళేటువంటి ఒక మనస్తత్వం. ఇది అంటే నేను చెప్పుకుంటూ వెళ్తే గంటసేపు చెప్పాలి. అనేక సందర్భాల్లో చిన్న చిన్న విషయాలుగా ఉంటాయి. అటువంటి అంటే పండటం అన్నమాట. ఇది గొప్ప లాభం. రాముడు అనుగ్రహించాడు అనటానికి ఇటువంటి సందర్భాలు ఎన్నో నేను పక్క నుండి చూశాను వారి దగ్గర. ఇటువంటి ఒక అందమైన ప్రస్థానం వారి జీవితం. అట్లాగా దీనికి సహకరించిన వాళ్ళ పెద్దలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సోదరి చిత్తా ప్రగడ లలిత USA నుంచి,
తను వీటన్నిటిని చక్కగా యూట్యూబ్లో వీడియోస్గా మార్చి మళ్ళీ మనకు అందించటము ఇట్లా సాగింది ఇంతవరకును. ఇదంతా కలిపి చూస్తే కేవలం రామానుగ్రహం మన అందరి మీద ఉంది. లేకపోతే ఈ రోజుల్లో డాక్టర్ గారు లాంటి అంత బిజీగా ఉండే వ్యక్తి టైం ఎలా, ఇప్పుడు అందరూ పెద్దలందరే అంటున్నారు కదా, ఎలా కుదిరింది అసలు అది? ఎంత ఎంత నిబద్ధత కావాలి, ఎంత కష్టం అది. ఒక్క వారం కూడా మానకుండా వినేవాళ్ళం మేము అక్కడక్కడ మిస్ అయ్యాం కానీ ఎంత జాగ్రత్తగా ఎక్కడ సమయం వృధా కాకుండా ఎంత బాగా నడిపించారో, ఎంత అందంగా చెప్పుకుంటూ వచ్చారో. అటువంటి ఒక అందమైనటువంటి అనుభూతిని అనుగ్రహించినందుకు వారికి శతసహస్ర వందనాలు అర్పించడం తప్ప వేరే ఏమి చేయటం, ఏం చేసినా తక్కువే. కాబట్టి వారికి నమస్కరించుకోవటం ఒకటే మేము చేయగలం. అదే నేను చేస్తున్నాను. వారి ప్రస్థానంలో నాకు కూడా ఈశ్వరుడు భాగం ఇచ్చినందుకు రామచంద్రమూర్తికి నేను అనేక రకాల కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటున్నాను. ఇప్పుడు రవీంద్ర గారు మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. రవీంద్ర గారు చూడండి. అప్పాజీ గారు, ఇంతమంది పెద్దలు ఇన్ని విషయాలు తెలియజేసిన తర్వాత ఇక ఏమి మాట్లాడే చదవటం వల్ల మనం కూడా చదువుకోవచ్చు. నేను అలాంటి వాళ్ళు కూడా చదవటం వల్ల మనకి అందులో ఉన్న విషయాలు అర్థమవుతాయి కొంతవరకు. అయితే వినటం వల్ల మనకు అర్థమై చదువుకునే అర్థంగా మనకి తెలుస్తాయి. ఎందుకంటే తెలియజేసే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటాయి. అయితే ఎవరి అర్థం చేసుకోవడం అంతలో ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి తెలుసు, మన దేశంలో సుప్రీంకోర్టులో అత్యున్నతమైనటువంటి లాయర్స్ ఉన్నారు. ముకుల్ రోహ్తగి, కె వేణుగోపాల్ అని, పరాశరన్, సరే మనకు తెలిసిన ఆయన. ఇలాగా వాళ్ళ స్థాయి ఏంటి అంటే, పెద్ద లాయర్లు వాళ్ళ స్థాయి ఏమిటి అంటే, ఒక అపియరెన్స్కి 25 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అంటే ఊరికే వాళ్ళ సామర్థ్యం గురించి చెప్పడం కోసం చెప్తున్నాను. సో ఇటువంటి సామర్థ్యం కలవారు కూడా, వారికి కూడా ఈ రామాయణం మహాభారతాలు అర్థమైనంతే అర్థమవుతాయి. ఒక సందర్భంలో, అంటే నేను పేర్లు చెప్పను కానీ నాకు జరిగిన ఇది చెబుతున్నాను. ఒక సందర్భంలో ఇటువంటి స్థాయి ఒక పెద్ద లాయర్ రామాయణం మహాభారతం గురించి ఒక వాక్యంలో చెప్పగలిగినంత నువ్వు చెప్పు, నాకు తరతం లేదు, ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతాడు ఒక పెద్ద లాయర్ గారు, ఆ స్థాయి లాయర్ గారు. ఇంకొక ఆ స్థాయి లాయర్ని అడుగుతాడు. దానికి ఉంది, రామాయణం ఈజ్ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్, మహాభారతం ఈజ్ ఎ ప్రాపర్టీ డిస్ప్యూట్. ఒక సెంటెన్స్లో చెప్పాను కదా. అది వాళ్ళకు అర్థమైనటువంటి స్థాయి. అయితే ఇక్కడ మనకి చెప్పబడినటువంటి రామాయణం డాక్టర్ గారు స్వయంగా అంటే మహర్షి వాల్మీకి దర్శించి రాసినటువంటి రామాయణాన్ని స్వయంగా మహర్షి యొక్క ఆంతర్యాన్ని గ్రహించి, అవసరమైతే, నాకైతే అనిపిస్తుంది, మీరందరూ కూడా ఏకీభవిస్తారనుకుంటాను, అవసరమైతే మహర్షి వాల్మీకితో సంప్రదించి మీ ఆంతర్యం ఇది కదా అని చర్చించి మనకి చెప్పారా అనిపించేంత గొప్పగా మనకి రామాయణాన్ని అందించారు. దీనికి మనందరం ఎంతో 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 అదృష్టవంతులు. అప్పాజీ గారు ఎంతో అదృష్టవంతులు. అటువంటి అదృష్టం అలాంటి వాళ్ళకి మనందరికీ కలిగినందుకు మీరు అన్నట్టుగా శతకోటి వందనాలు తప్ప ఇంకేమి ఇవ్వగలం డాక్టర్ గారికి. స్వస్తి. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అందంగా చెప్పారు.
ఇంకా తర్వాత పెద్దలు ఎవరన్నా ఇక మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఇప్పుడు ఎవరైతే సరే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడటానికి అవకాశం ఉంది. నాకు కొన్ని పేర్లు కనబడుతున్నాయి, ఇక్కడ కొంత కనబడట్లేదు కాబట్టి నేను మళ్ళీ పిలవలేకపోతున్నాను. మాట్లాడదలుచుకున్నవారు ఎవరైనా సరే లేదా మీరు నేనండి చంద్రశేఖర్ సత్రకాయని. ఎప్పుడు నారాయణరావు గారికి చెప్తూ ఉంటాను. వినిపిస్తోందండి? వినిపిస్తాను. లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అంటే ఇష్టం. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు నేను చివరి బెంచ్లో కూర్చోడానికి అవకాశం కలగల. చంద్రశేఖర్ అవటం వలన సి అనమాట. ఏ భాస్కరో ఆనందం ఉంటే నేను 3వ వాడిని అయ్యేవాడిని, లేకపోతే ఎప్పుడు నేను ఫస్ట్ సీట్లోనే కూర్చోవాల్సి వచ్చేది. ఆ మాస్టర్లు చూసి నేను ఇట్లా చేసేవాడిని. చెప్తానండి, ఇప్పుడు వీడియోలో పెట్టాను అనమాట. రోజు వీడియోలో రాను నేను, ఏదో ఇదిగా ఉంటూ చేయెత్తేవాడిని. చేయెత్తగానే ఏదో సమాధానం చెప్పేవాడిని. అది దాదాపుగా కరెక్ట్ అవుతూ ఉండేది. కొట్టేవాళ్ళు మిగతా వాళ్ళు. బయటకు వచ్చాక ఫ్రెండ్స్ ఉంటారుగా, ఒరే నువ్వు ప్రతిసారి చేయెత్తేసేసి నువ్వే సమాధానం చెప్తే మేము లేమో ఏంటి వెనకాలని బయటికి రాగానే నాకు దెబ్బలు పడేవి. బాగా నన్ను కొట్టేవాళ్ళు. అంతేకాదు ఒక మాట చెప్తా, దాని తర్వాత నేను ఈ మాట ఎందుకు చెప్తానో నారాయణరావు గారికి అన్వయించి చెప్తాను. ఒక 120 సెకండ్లు ఇవ్వండి నాకు. ఇవ్వండి, కొంచెం ఎక్కువ మాట్లాడేట అనిపించవచ్చు. ఏం చేశానంటే ఒకసారి నన్ను కాపీ చూపించమని 5వ క్లాస్లో 6వ క్లాస్ వెనకాల నుంచి నన్ను ముచ్చుతున్నాడు పెన్సిల్ పెట్టి. నేను వాడికి కాపీ చూపించాల పరీక్షలో. చూపించకపోయేసరికి ఏం చేశాడు వాడు ఆ పక్క వాడిని ఇలా పొడిచి వాళ్ళిద్దరు చూసి రాసుకుంటున్నారు. వీడు వాడి దాంట్లో చూసి కాపీ రాస్తున్నాడు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో. నేను లేచి మాస్టర్ వాడి దాంట్లో కాపీ కొడుతున్నాడండి, నన్ను అడిగితే నేను చూపిస్తున్నానని వాడి దాంట్లో చూస్తున్నాడండి అని చెప్పి లేచి చెప్పాను. చెప్తే అవేళ సార్ బయటికి రాగానే ఆ దెబ్బలు నీ జీవితంలో మర్చిపో అలా కొట్టాడు ఈ వెనకాల కూర్చున్నవాడు. ఒరే నువ్వు చూపిస్తుంటే నోరు మూసుకో, వాడు చూపిస్తుంటే నీకేమైందిరా. ఇది ఒక రకమైన దెబ్బ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి చెప్పాను, ఒరే వీడని కొట్టాడరా, రేపొద్దు నువ్వు వచ్చి వాడిని కొట్టరా అని. ఎందుకు కొట్టాడు నేను అని అడిగితే నా దాంట్లో చూపించమంటే నేను చూపించలేదు, అందుకని అవతల పక్క వాడి చూస్తుంటే వాడు చూసి రాయకూడదు కదా, అందుకని నేను లేచి టీచర్కి చెప్పాను అంటే మా అన్నయ్య నన్ను కొట్టాడు. నువ్వెందుకు వాడి దాంట్లో చూసి రాస్తే నీకేమైందిరా, నువ్వు చూపిస్తున్నావు బాగానే ఉంది, వాడి దాంట్లో చూసి రాస్తే నువ్వెందుకు కొట్టావురా, నువ్వెందుకు చెప్పావురా లేచి అని చెప్పి నన్ను కొట్టాడు మా అన్నయ్య. అంటే 2 దెబ్బలు పడ్డాయి, 2 సెట్లు. ఆ దెబ్బలు దారి కాచి మరీ కొట్టారు సార్. ఓకే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే నాకు అలా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా ఉండడం ఇష్టం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్గా ఉండలేకపోయాను. అందుకని నారాయణరావు గారు డాక్టర్ గారు ఏదన్నా చెప్తున్నారు అంటే అందులో ఆయన భాసమాన సమాన అనగానే నేను రామకృష్ణ పరమహంస హుక్కా పిలిచి సమాధిలోకి వెళ్ళినట్టు ఒక స్టేట్లోకి నేను వెళ్ళిపోతా. ఆ మైండ్ సెట్ అలా మారిపోతుంది. అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఈ మావిడ కాఫీ తెచ్చిస్తాను, అక్కడ మీటింగ్ ఇవన్నీ పోతాయి నాకు. అది పోయి ఆ భాసమాన సమాన అనగానే ఒక రకమైన కాన్సన్ట్రేషన్ అనుకోండి, ఒక ఇది వస్తుంది నాకు. అది చాలా మంచి ఒక ఫ్రేజ్ లాంటిది నాకు ఈ ప్రసంగం నుంచి. అంతకన్నా ముందు చెప్పవలసింది దువ్వూరు సుబ్బారావు గురించి. ఆయన నన్ను ఈ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేశారు. మేము శంకరాభరణంలో పద్యాలు రాసుకునే గీతలు ఆటగాళ్ళు ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన పద్యాలు కూడా చూసేవాళ్ళం, బాగా రాశారని నేను చెప్పుకోవడం దగ్గర నుంచి మా పరిచయం. అంటే మీలో ఎవరు కూడా నాకు ముఖతః పరిచయం లేదు. రాజమండ్రి మాది విజయవాడ, నేను పుట్టుకుని రాజమండ్రి వచ్చినప్పుడు కలుస్తాను తప్పకుండా. సో దువ్వూరు సుబ్బారావు గారికి చాలా కృతజ్ఞతలు ముందు. ఆ తర్వాత మీకు కొన్ని గురువు యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయనే పాయింట్గా ఒక మాట చెప్పాలి. నేనేం చేశానంటే కొత్తలో ఈ నారాయణరావు గారు ఇట్లాగా డాక్టర్ గారు అని నేను ప్రతిసారి డాక్టర్ అంటలేదు, క్షమించండి. డాక్టర్ గారు చెప్పంగానే ఆ సాయంకాలం ఆయనకి ఆ రాత్రికో ప్రైవేట్గా మెసేజ్ పెట్టడం, పిలవడానికి ట్రై చేసి ఇలా బాగుందని నేను ఇలా చదివానండి. మా గురువులు బ్రహ్మశ్రీ మున్పుట్ల లక్ష్మీనరసింహ గారు అసలు రామాయణ బీజం నా మనసులో వేసిన ఆయన చాలా గొప్పవారు. ఆయన పుస్తకాలు చాలా ఉన్నాయి, రామాయణ సారోద్ధారం అని చెప్పి మీ అందరికీ తెలిసిందే. సో ఇవాళ నేను ఒక మాట చెప్తాను. నేను ఫస్ట్ నారాయణరావు గారిని ఐఐఎస్సి బెంగళూరులో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూశాను. అక్కడ మహాదేవమణి గారేమో అవసాని పెద్దన, ఈ మల్లాపరగడ వారు మొదటి వారికి మల్లాపరగడ అని చెప్పి ఆయన తిమ్మర్సు. ఇవాళ మళ్ళీ ఈ ముగ్గురిని చూసేసరికి నాకు భయం వేస్తుంది. మనం ఏదో వికటకవి రామకృష్ణుడిలాగా అయిపోతానా, అలా
గరికపాటి నరసింహారావు గారు వేసిన వేషం. నాకు ఇప్పుడు భయంగా ఉంది, ఏం చెప్పినా పట్టుకుంటారేమో గుర్తుపెట్టు. అందులో అసలు ఇప్పుడు రోజు శ్రీకృష్ణదేవరాయలు అని చూసా ఉంటే ఏదో లంక నుంచి రాజులు అని చెప్పి అనుకోవచ్చు. ఈవేళ ముగ్గురు భీముడు, అందులో మంత్రి తిమ్మర్స్ గారు ఉన్నారు ఇవాళ, ఆ మధుర భారతి వారు. ఒక మాట చెప్తాను. తర్వాత రామారావు గారు, ఉమారామారావు గారు చెప్పారు, చాలా యూనిక్ గా ఉంటుంది. నేను మీకు అబ్బాయి లాంటి వాడిని, నాకు కూడా వాద్యాలత్వం ఎక్కువే, కొంచెం వాగుతూ ఉంటాను. మీరు అన్నట్టుగా ఆ మాట నాకు చాలా నచ్చింది. సో మిమ్మల్ని కూడా స్మరించుకుంటున్నాను. శేషాపరరావు గారు, ఆయన నేను చాలాసార్లు ప్రైవేట్ గా మాట్లాడాను. అంటే ఈ మాటలు ముందుగా ఏం చెప్తున్నానంటే, నారాయణరావు గారి కంటే ఇటువంటి సమూహంతో నాకు పరిచయం కలగడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు నారాయణరావు గారి గురించి చెప్తాను. నారాయణరావు గారు, ఇది ఒక పర్సనల్ అబ్జర్వేషన్ చెప్పనే తీసుకోండి, దయచేసి దీన్ని విమర్శ అని అనుకోకండి. నేను అట్లా వెనకాల నుంచి పిలిచేవాడిని, పిలిచి ఏమంటే బాగుందండి, ఇది ఇలా చక్కగా చెప్పారండి, లేకపోతే ఇలా చేశానంటే ఆయన ఏం మాట్లాడేవారు కాదు. రిటర్న్ రెస్పాన్స్ కానీ లేకపోతే ఏమి ఉండేది కాదు. ఆయనతో మాట్లాడాలంటే భయం. ఎందుకంటే మా మునుపటి లక్ష్మీనరసింహారావు గారు, మా గురువు గారు ఉన్నారే, ఆయనతో కూడా మేము ఇలాగే మాట్లాడేవాళ్ళం. ఈ శ్లోకం బాగుందండి, ఇదేదో అని మాకు తెలిసేది కాదు, చిలతలను నేర్చుకునేవాళ్ళం. ఆయన నువ్వు చెప్పావుగా వెళ్ళు అనేవాళ్ళు. అంటే ఏమిటంటే ఆయన ఆస్థాయి మహాత్ముడు, ఆయనకు మనం చెప్పేది ఏమిటి. కానీ మనం చిన్నప్పుడు ఏదో నేర్చుకున్నాం, ఏదో తెలుసు అని చెప్పాలనేటువంటి ఒక ఆతరంతో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళం. బాగుందండి, బాగుందండి తాతగారి శ్లోకం బాగుందండి, చెప్పేవి వెళ్ళు. అది అక్కడ వేరే తర్వాత ఇంకా మళ్ళా బాట లేదనమాట. అట్లా పోగ ఇంకా నారాయణరావు గారిని మెచ్చుకోవడం మానేశాను. నారాయణరావు గారికి ప్రత్యుత్తరాలు పెట్టడం మానేశాను. నారాయణరావు గారికి ఎస్సేలు రాయడం మానేశాను. అంటే ఏమిటంటే, ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకానొక స్థాయి చేరిన తర్వాత ఈ లౌకికమైనటువంటివి ఇటువంటివన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి. ఇందాక అప్పాజీ గారు అన్నట్టు ఆయనలో ఒక రకమైన మార్పు నేను గమనించాను, ఒక స్నేహితుడిలాగా. అట్లా మనము చూడగా ఇప్పుడు రామాయణం చదవగా వినగా నేను ఇప్పుడు ఈ నారాయణరావు గారు రామాయణం గురించి నేను ఎందుకు వస్తానంటే, ఆ తర్వాత ఆడియోలో వినొచ్చు, నేను అమెరికాలో కూర్చుని అంత పొద్దున్నే మీటింగ్లో విన్నాను. కానీ ఆయన చెబుతున్నప్పుడు మనం వినాలి అనేటువంటి ఆ వక్త శ్రోత అనే ఒక బాంధవ్యం పాటించాలి అనేది చిన్నప్పటి నుంచి మా గురువులు నాకు నేర్పించింది. అట్లా నారాయణరావు గారు చెబుతుండగా వినాలి అనే దానికోసం అని చెప్పి ఒక పద్ధతిగా నాకు కోవిడ్కి నమస్కారం. ఎందుకంటే కోవిడ్ మూలానే జూమ్ వచ్చింది, జూమ్ మూలానే నారాయణరావు గారు జూమ్ లో చెప్పడం మొదలు పెట్టారు. అలాగే మీరు ఏం అన్నపూర్ణ గుడిలోనో లేకపోతే ఇంకో చోట చెప్తే నేను రాలేని పరిస్థితిలో ఉండేది కాదు. కాబట్టి సో మీరు ఇది జూమ్ గా నిర్వహించడం, అప్పాజీ గారు మీకు చాలా ధన్యవాదాలు. జూమ్ గా నిర్వహించారు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాలి, ఇదంతా అడ్మినిస్ట్రేషన్. నేను రవీంద్ర గారి పార్టీ అడ్మినిస్ట్రేషన్ తప్ప మనకి శాస్త్రాలు అవి మనకి పెద్దగా రావు. మీ అప్పాజీ గారిని అప్పుడప్పుడు తిట్టుకునేవాడిని, ఎందుకంటే ఈవేళ ప్రవచనం లేదు అనేవాడు కుసిక్కిన. ఇది ఎక్కడ గొడవరా బాబు, ఉంటుంది కదా. అవునే, నాకు ఇప్పుడే తెలిసింది, అందుకనే పెట్టానండి అంటూ ఉండేవారు అనమాట. ఆయన వెనకాల మెసేజ్, బ్యాక్గ్రౌండ్ మెసేజ్లో అట్లా కొన్నాడు అప్పాజీ గారితో. ఉమారామారావు గారు, మీకు కూడా ధన్యవాదాలండి. డాక్టర్ గారి గురించి అసలు నాకు తెలియదేమి, అందరూ చెప్పడం ఆయన భాగవత గురించి బాగా ఉంటాయి అదే తెలుసు, కానీ మిగతా నాకు తెలియదు అప్పటికి. సో ఈవేళ మీరు ఆయన పర్సనల్ సైడ్ కొంచెం చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన గురించి తెలుసుకోవటం. ముగ్గురు అమ్మాయిలు కళ్యాణం చేశారు చక్కగా. అంత భక్తి శ్రద్ధ ఈ ప్రవచనం చెప్పేటప్పుడే కాదు, ఆయన రోజువారీ కూడా అలాగే ఉంటారు అనే విషయం తెలిసి నేను చాలా ఆనందించాను. సో నేను మిమ్మల్ని మెచ్చుకోండి డాక్టర్ నారాయణరావు గారు, ఎందుకంటే మీరు ఆస్థాయి మహాత్ముడు. మా మునుపటి నరసింహారావు గారు గుర్తొస్తున్నారు. మీ గురించి నేను మెచ్చుకోవాలంటే భయం నాకు, నేను మిమ్మల్ని మెచ్చుకోండి కాబట్టి మనసులో గౌరవం ఉంది అని చెప్పి దయచేసి ఈ శిష్యుడి పట్ల కరుణ వహించండి. అట్లా ఇంకొక మాట చెప్తా, ఇక ఇప్పుడు మీ ప్రసంగం, మీ రామాయణం మీరు చెప్పటం గురించి నాకు ఆ ఫార్మాట్ ఎంత బాగా నచ్చింది అంటే, ప్రతి శ్లోకం ఇందాక సుబ్బారావు గారు ప్రతి శ్లోకం, ప్రతి పాదం, ప్రతి అక్షరం ఎక్కడ విడిచిపెట్టకుండా ఆ రకమైనటువంటి ఆ ఫార్మాట్ మీరు చాలా గొప్పగా, అంటే ఏమిటి, సభల్లో మాట్లాడటము, చాలా రామాయణం చాలా మంది మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు వాళ్ళందరూ కూడా విన్నాను నేను. అయితే ఏమిటంటే ఒక సభలో మాట్లాడేటట్టుగా ఉంటుంది. మీరు రామాయణం ప్రవచనం చెప్తూ ఉంటే ఒక ఆత్మీయంగా, అంటే ఓ బాగుంది, ఇదిలా ఉంది, ఇదిలా ఉందేమో, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ది వాల్మీకి మైండ్ అనే రకం వరకే ఆగారు. కానీ ఎక్కడ ఉత్ప్రేక్ష కానీ ఆ రామాయణం యొక్క మెయిన్ లైన్ నుంచి డీవియేట్ అవడం కానీ లేదు. హనుమన్ నాటకం చెప్పారు, కల్పవృక్షం చెప్పారు, ఆనంద రామాయణం చెప్పారు, అన్ని కాంటెంట్ తీసుకొచ్చారు. గోవిందరాజు
వ్యాఖ్యానం తీసుకొచ్చారు. కానీ ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో అది చాలా నిబద్ధతగా పాటించారు. నాకు చాలా మనసారా నచ్చి దానికోసం వస్తాను నేను మీ ప్రవచనానికి. తర్వాత యూట్యూబ్లో వింటాం అనేది అది పక్కన పెట్టండి ఒకటి. రెండోది, చాలా నేను మిమ్మల్ని గమనించి బాగా సూక్ష్మంగా ప్రత్యక్షం వింటాను నేను. ఇక ఏదో పని చేసుకుంటూ వినండి, నేను రామాయణం నేను వింటూనే అక్కడ కూర్చునే ఉంటాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చునే ఉన్నాను. మీరు రాముల వారు సీతామ్మ వారికి అగ్ని పరీక్ష పెట్టడం గురించి వీళ్ళేమైనా శ్రోతలు కానీ వేరే రకంగా కానీ తప్పుగా భావిస్తారేమో అని చెప్పి మీరు వెలవెల్లాడిపోయారు. నేను ఆవేళ మీ మొహం చూశాను, తర్వాత మీకు చిన్న మెసేజ్ కూడా పెట్టాను. ఏమిటి, రాముడు ఏదో సీతామ్మ వారిని అనుమానించి ఈ పరీక్ష పెట్టమని అడిగాడా అనేటువంటి ఆ బాధ, ఆ మనసులో ఉండేటువంటి మీ భావన మీ ముఖంలో వ్యక్తమైంది. మీ మాటలో 4 ఎపిసోడ్లో చెప్పారు అదే మాట, రకరకాలుగా. ఒరే అబ్బాయి, ఇది రాముడు తప్పు చేయలేదు, రాముడు చేసింది కాదు ఇది, మీరు ఇది అర్థం చేసుకోండి అనే రకంగా ఆ రిపిటేటివ్గా ఆ 4-5 సార్లు అది దాని యొక్క ఉద్దేశం ఇది, దాని యొక్క పరమార్థం ఇది అని చెప్పడం అనేది, నేను మీరు దాంట్లో ఎంత మమేకం అయిపోయారు అనేది చూసి నేను చాలా ఆనందించాను. నాకు ఇంకా మీ మీద గౌరవం పెరిగింది. ఆ భావనని మీరు మనసులో చొప్పించాలి. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు, దానికి సమాజానికి తప్పుగా మెసేజ్ ఇవ్వకూడదు అనేటువంటిది చాలా చక్కగా నిర్వహించారు. అట్లాగే మీకు నాకు కూడా ఒక చిన్న కామన్గా ఉండేది చెప్తాను. మొదట్లో రాముడు గొప్పవాడు అనుకుంటూ ఉండేవాడిని. పోగా నాకు సీతమ్మ వారు గొప్పగా అనిపిస్తుంది. ఎవడో తెలియదు నాకు అది. ఆ స్వింగ్ అలా వచ్చేసింది నా మైండ్లో. అమ్మో, ఆవిడ మహాతల్లి నాయనం అని చెప్పనేటువంటి భావన అందరిలాగే నేను చిన్నప్పుడు ఏ సీతమ్మ వారికి చదువు లేదు, అది లేదు, ఇది లేదు, ఆవిడ ఏదో రాముల వారిని ఫాలో అయింది, ఏదో బ్లైండ్ గా ఈ టైప్ ఆఫ్ కామన్ మ్యాన్ సెన్స్ లో నుంచి మొదలు పెట్టిన వాడిని. నాకు గొప్పతనం తెలియగా శాస్త్రం చదువుకుని ఉమారామారావు మహాదేవమణి గారి లాగా అట్లా సంస్కృతం చదువుకుని వచ్చిన వాడిని కాదు. ఆ సంస్కృత పండితులకి సేవ చేయడం మూలాన వచ్చిన వాసన. సో ఆ రకంగా పోగా నేను చదవగా అమ్మో, రాముల వారి కంటే సీతమ్మ వారు ఎంత తెలివైన ఆవిడ, ఎంత గొప్ప ఆవిడ. నిజంగా రాముల వారు, మేము మొన్న కూడా అన్నాను మన డాక్టర్ నారాయణరావు గారు, రాముల వారి గొప్పదనం ఏం లేదండి, ఆయన ఏదో ఇలా వచ్చాడు, అలా వెతికాడు, ఏదో టకటకమ్మని నలుగురిని పోగేసుకున్నాడు, చేసేసాడు. అసలు నిభాయింపు, ఆ గొప్పదనము, ఆ గట్టి ఇది మానసిక బలము, దానిని ఎట్లా నిలదొక్కుకోవాలి, దానిని ఎట్లా చూపించాలి అనేటువంటిది అమ్మవారికి 2 చేతులు మీ అందరి ముందు నమస్కారం పెడుతున్నానండి. అది మీరు జానకి స్తవంలో నేను చదువుతాను, మీ పోస్టులు చదువుతాను. ఎందుకంటే మీ పోస్టులకి నేను రిప్లై ఇవ్వట్లే. ఎందుకంటే రిప్లై ఇస్తే మా గురువులు మునుకుటి లక్షణం చెప్పావుగా వెళ్ళి అంటూ ఉండేవారు అనమాట. ఆయన దగ్గర నుంచోలేము ఎక్కువసేపు, అంత పాండిత్యం అయింది. అందుకని నేను ఎప్పుడు వెనక్కి మీకు రిప్లైలు పెట్టను అనమాట. ఇది బాగుందండి అని పెట్టడం మానేశాను. ఇంకా సో ఆనందంతో గ్రూప్లో చేరాను, కానీ ఇంకా వేరే మళ్ళా మిమ్మల్ని ప్రత్యేకించి మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎవరు మీ గురించి నాకు ఎక్కువ తెలియపోయినా ఆ చెప్పే విధానంలోనూ, ఆ భావ ప్రకటనలోనూ, ఆ అలంకారాల దగ్గర, అంటే నన్ను అడిగారు కొంతమంది రామాయణంలో ఉండే అలంకారాలు చెప్పడం. నా బాబు అంత తెలివితేటలు లేవు, కానీ అది మీ ద్వారా మీరు చెప్పే ప్రవచనంలో నేను విన్నాను, అది చాలా బాగుంది. ఆ నిబద్ధత మీరు అట్లా పాటిస్తారు, ఏది చెప్పినా పాటిస్తారని చెప్పని ఇవాళ సభాముఖంగా నేను ఒకటే అడుగుతాను, మీ నోటి ద్వారా భాగవతం వినాలనుంది. ఆ కోరిక ఒకటి తీర్చండి. ఎప్పుడైతే అప్పుడు ఉత్తరామాయణం వస్తుంది, దాని తర్వాత మళ్ళా మీరు ఇది ఇక్కడతో ఆగిపోయింది అనేది లేదు మీతో. మీకు నాకు అట్లీస్ట్ ఆ మానసికంగా ఆ మెంటల్ రిలేషన్షిప్ ఒకటి నాతో మీకు డెవలప్ అయింది. తప్పనిసరిగా మీ అందరినీ ఎంతమంది వీలైతే అంతమంది నేను ఇండియా వచ్చినప్పుడు తప్పనిసరిగా కలుస్తాను. సో ఇది చాలా గొప్ప గ్రూపు. దీన్ని మీరు డిస్మాంటిల్ చేయకండి సార్. ఇది ఈ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఇలా ఫార్మాట్ కుదరటం కొన్ని దశాబ్దాలు కష్టపడితే కానీ రాదు. ఈ తపాజీ గారు మీరు చెప్పాలి, అలాగే తప్పకుండా తప్పనిసరిగా. అలాగే ఉంటానండి, లేట్ అవుతుంది. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఇంకా పెద్దలు ఒకరు రావాల్సింది ఉంది, వారి కోసం ఒక్క నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈలోగా ఇంకా చంద్రశేఖర్ గారు పదుల భర్తీ ఉన్నారెవరు? దిలీప్ గారు ఎవరైనా మాట్లాడతారా? అయ్యా, శ్రీవల్లభేశాయ నమః. సామవేదం షణ్ముఖార్యం జ్ఞాన వైరాగ్యభూషణం ఆధ్యాత్మిక శిరోరత్నం వందేహం ధర్మరక్షకం.
సప్తర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు ఉన్నటువంటి సభలాగుంది ఇది. ఇందులో అగ్నిమీలే పురోహితం లాంటి ఆదివాక్యాలే రాని నాపోటి వాడు మాట్లాడడం దుస్సాహసమే. కానీ భాగవత విరించికి కృతజ్ఞతలు ఆవిష్కరించాలి కాబట్టి, అది నా బాధ్యత కాబట్టి నోరు తెరుస్తున్నాను. రామాయణం డాక్టర్ గారు చెప్పారు అంటే ఆయన ఎంత సంస్కారవంతులు, ఉపాసనతో రామాయణాన్ని ఆయన ఉపాసన పట్టి మనకు చెప్పారంటే అది అందరూ రామాయణాలు చెప్తారు. అదే ఇందాక చెప్పినట్టు సామవేదం గురువు గారు చెప్పినట్టు ఉపాసకులే చెప్పాలి. అంటే ఆయన సంస్కారము, ఆయన వంశము, ఆయన చదువు, ఆయన ఉపాసన, ఆయన రామనామ దీక్ష ఇవన్నీ ఒకే ఒక పద్యం అహల్యోద్ధరణ ఘట్టంలో డాక్టర్ గారి ఆ పద్యం చూస్తేనే వారి యొక్క మనస్సు మనకు అర్థమైపోతుంది. వారెంత తపస్వియో కూడా మనకు అర్థమైపోతుంది. నిరాహారాం మహాభాగాం వంచితాం భస్మశాయినీం పశ్చాత్తప్త ప్రభాదీప్తాం తపోభితప్త సుందరీం రామపాదరజో ధౌతాం అహల్యాం దేవరూపిణీం ప్రథమాం పంచకన్యానాం గౌతమగృహిణీం భజే. నేను గతంలో కూడా ఒకసారి డాక్టర్ గారి గురించి పరిచయం చేసే భాగ్యం కలిగినప్పుడు ఇదే చెప్పాను. ఈ శ్లోకం ఒక్కటి చాలు వారి యొక్క సంస్కారము, వారి హృదయం ఎంత గొప్పది, వారు ఎటువంటి వంశంలో పుట్టారు, వారి సీతమ్మ కరుణ వారి పైన ఎంత ఉంది అన్నది మనకు నిరూపణమవుతుంది. ఇటువంటి మహానుభావుడి ముఖతః మనం రామాయణం వినడము మనందరి భాగ్యము. ఇంకొక్క విషయము, బ్రహ్మగారు యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచురిష్యతి అన్నది బ్రహ్మవాక్కు. ఆ వాక్కును నిలబెట్టిన అసలు సిసలు బ్రాహ్మణుడు డాక్టర్ గారు. ఇప్పుడు మాట ఇచ్చారు పెద్ద ఆయన బ్రహ్మగారు, ఆయనే మాట ఇచ్చేశారు, మరి మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకని ఇలా బ్రహ్మలు పంపుతూ ఉంటారు భూమి మీదకి. ఆ బ్రహ్మ రూపంలో వచ్చిన వారే డాక్టర్ గారు. అపర వాల్మీకి. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు డాక్టర్ గారిని పొగడండి అంటే ఆయనకు పొగడతలే ఇష్టం ఉండవు. సముద్రం ముందుకు వెళ్ళి దాని గహనాన్ని చెప్పు, హిమాలయ పర్వతం ముందుకు వెళ్ళి దాని ఎత్తు చెప్పు, 100 యుద్ధాలు చేసిన వీరుడి యొక్క మనస్థైర్యాన్ని చెప్పు అంటే ఏం చెప్తామండి. ఇది అభినందన సభ. ఇంత తక్కువలో మాట్లాడడము, అందులో పెద్దవాళ్లే అంత వాళ్ళని వాళ్ళు నియంత్రించుకొని అంత తక్కువ మాట్లాడినప్పుడు నాబోటి వాడు ఇంకా ఏం చెప్పలేము. డాక్టర్ గారి పాదాలకు శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ రాజమండ్రికి వస్తే వల్లభ గణపతిని, గోశాలను, సద్గురువులు శ్రీ శ్రీ సామవేదం వారి దర్శనాన్ని, గోదావరి గంగను చూడ్డానికి వస్తాము. అలాగే డాక్టర్ గారిని చూడ్డానికి కూడా నేను రాజమండ్రికి వస్తాను. డాక్టర్ గారి దర్శనానికై వస్తాను. వారి పాదాలకు శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ స్వస్తి. చాలా అందంగా చెప్పారు. ధన్యవాదాలు. ఇంకా ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే చెప్పినట్లయితే వారిది విందాం. లేదంటే డాక్టర్ గారు వారి అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. ఒక్క నిమిషం, ఎవరు లేరు కదా. సరే, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. అప్పాజీ గారు, నేను ఒక మాట చెప్పచ్చా? పరిమళ. తల్లి చెప్పండి. చెప్పండి. నమస్కారం అండి. డాక్టర్ గారికి, పెద్దలు అందరికీ నమస్కారం. మొదటి నుంచి నేను వినలేకపోయాను, కానీ జూమ్ మీటింగ్స్ లో కొంతకాలం అయిన తర్వాత నేను పాల్గొని వినగలిగాను. ఆ ధన్యత నాకు కలిగింది. ముఖ్యంగా సుందరకాండ సమయంలో ఒక్కొక్క శ్లోకానికి డాక్టర్ గారు చెప్పిన వ్యాఖ్యానం అది అనితర సాధ్యం. ఒక్క మైనాకుడి దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడిన హనుమత్ స్వామి మాట్లాడిన ఆ 7 మాటలు సంఖ్యం సాప్తపదీనం అని చెప్పి వారు చెప్పింది అసలు నేను మర్చిపోలేను. అట్లాంటి అర్థం కూడా ఇందులోంచి తీయచ్చు అన్నది అది నా ఊహ కాదు. అసలు నేను అంతకుముందు ఎక్కడ వినలేదన్నమాట. అలాంటిది అలా ప్రతి ప్రతి శ్లోకంలో ప్రతి పాదానికి ప్రతి పదానికి అంత చక్కగా చెప్పి మమ్మల్ని విన్నదంతా గుర్తుందని కూడా చెప్పలేను, ఎందుకంటే అంత ధారణ కూడా లేదు. కానీ ఆ క్షణంలో మాత్రం అద్భుతమైన ఆనందాన్ని పొందాము. అటువంటి ఆనందాన్ని కలిగించిన డాక్టర్ గారికి అనేక వందనాలు.
రాజమండ్రి చాలా అదృష్టం చేసుకుంది. నా అన్నయ్య దగ్గర నుంచి నారాయణరావు గారి దాకా ఆ గోదావరి జలాలు ఇటువంటి భక్తుల్ని, మహాకవులని వారు ప్రతి రోజు ఆ దుర్గాష్టకం పెడుతూ ఉంటే నేను కరెక్ట్ గా అంతకు ముందే శృంగేరి స్వామివారు చెప్పడం, అది ఆ సందేశం వచ్చిందనమాట. దుర్గాష్టకం అన్నది వినడం చాలా ఆ విశేషమైన విషయము అని. అక్కడ ఆ సందేశం వచ్చిన రోజే డాక్టర్ గారు దుర్గాష్టకం మొదలు పెట్టారు. అది ఎంత యాదృచ్ఛికం అనిపించిందంటే ఇది మహాదృష్టం అనుకున్నాను. ప్రతిదీ ఆయన రాస్తున్న జానకి స్తవం కానీ, రాముల వారి ప్రతి ధనుసు గాని, శంఖం గాని అసలు ఏమి ఉపాసన చేస్తున్నారో అవి చదువుతూ మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు అందులోకి. అది మేము చేసుకున్న పురాకృత పుణ్యం అనే భావిస్తున్నాను. డాక్టర్ గారికి అనేక వందనాలు. మీరు చెప్పినట్టు ఇది మొదలు పెట్టినప్పుడు ఆ మొట్టమొదట వచ్చిన ఆ కేసన్న ఆయనని నేను చాలా గుర్తు చేసుకున్నాను. ప్రతి శ్లోకానికి వారు తను చెప్పినది, డాక్టర్ గారు చెప్పింది ఇవన్నీ అన్వయం చేస్తూ చెప్పేవారు. మహానుభావులు మీరు అందరూ కూడా ఎంతో అదృష్టవంతులండి. మహానుభావులందరికీ సన్నిహితంగా ఉండగలిగే అవకాశం మీకు వచ్చింది. మేము కనీసం ఇలా దూరంగా ఉండన్నా వినగలుగుతున్నాము. ఈ అవకాశం మాకున్నది అని ఈ అవకాశాన్ని మాకు కలిగించిన అప్పాజీ గారికి, డాక్టర్ గారికి, పెద్దలందరికీ కూడా అనేక వందనాలు. ధన్యవాదాలండి. చాలా సంతోషం అమ్మా, చాలా చక్కగా చెప్పారు. ఇక మనం డాక్టర్ గారి యొక్క అంతరంగాన్ని విందాం. ఇప్పుడు మిమ్మల్ని మ్యూట్ చేసుకోవడానికి అవకాశం తీసేస్తున్నాను. ఎవరైనా కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. డాక్టర్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకోండి డాక్టర్ గారు, మ్యూట్లో ఉన్నారు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు రామాయణ మహాత్మ్యం చెబుతాము అని అనుకున్నాం. రామాయణ మహాత్మ్యం మనం వివరంగా చెప్పుకోలేదు. మొదట్లోనూ రామాయణం మొదలెట్టేటప్పుడు మనకి అనేక పురాణాలు, సంహితా గ్రంథాలను రామాయణ గొప్పతనం గురించి ఏం చెప్పారు అని చెప్పుకుందామని నేను అన్నాను అప్పాజీ గారితో. అలాగేనండి, అలాగే తప్పకుండా ఆయన అలాగేనండి అంటే ఇదే నాకు ఇప్పుడు అర్థం. ఆశ్చర్యకరమైనటువంటి దర్శనాలు కలిగే ఉండేవాడు మహాదేవుని గారు. మళ్ళా ఊహించలేదు కనిపిస్తాయి. సరే, పెద్దలందరూ ఎన్నో మాట్లాడారు. పుణ్యై యశో లభ్యతే. యశస్సు అనేది పూర్వం చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల వస్తుంది అని పెద్దలు చెప్తారు. యశస్సు వచ్చేసింది అంటే ఆ పుణ్యాలు కరిగిపోయాయి. నా పుణ్యాలన్నీ కరిగించినందుకు వారందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను. అంటే అదొక చెడ్డ పనిగా నేను చెప్పడం లేదు. పుణ్యాలు కరిగిపోవాలి. పాప ఫలితాలు, పుణ్య ఫలితాలు అన్నీ కూడా అనుభవించడం ఈ గంట కాలం. దానివల్ల చివరికి అవి రెండు లేకుండా పోతాయి అనే ఆశ. పుణ్య ఫలితాలు ఉండకూడదు, పాప కర్మల ఫలితాలు కూడా ఉండకూడదు. ఆ స్థితికి చేరాలి. దానికోసం మీ వంతు ప్రయత్నం మీరు చేశారు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. మీరు ఇంతవరకు జరిగిన దానికి సమాధానంగా ఏం చెప్తారు అంటే, వేదాంత మార్గ సువిచారణ మార్గహీనం విద్యా వివేక గురులబ్ధ సుగంధ శూన్యం మాం పాహి రామ తవ పుత్రమతీవ మూఢం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం. వేదాలు, శాస్త్రాలు నిష్కారణంగా చదవాలి అంటుంది శాస్త్రం. నాకేదో వస్తుంది అని చదవకూడదు. వేదం నిష్కారణంగా చదవాలి. ఆ జన్మ ఎత్తిన తర్వాత ఫలానాది ఆశించి వేదం చదవకూడదు. వేదం ఏదో ఆశించి ఫలితాన్ని ఆశించి చదివితే దాని ఫలితం రానట్టే లేదు. కారణం, వేదం యొక్క పరమాద్భుతమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే
బ్రహ్మజ్ఞానం కలగడం, బ్రహ్మతో ఐక్యం అవ్వడం, ఈ సంసార బంధాల నుంచి విముక్తిని పొందడం, ఆ విడుదల పొందడం. విడుదలకే మరొక పేరు మోక్షం. దానికోసం కదా వేదంలో సహాయం చేయాలి. కాబట్టి వేదాంత సారసు విచారణ మార్గహీనం, అది విచారణ చేయాలి. చదివేస్తే ఉపయోగం లేదు. ఆ విచారణ చేయడానికి మార్గం ఏమిటో తెలియని వ్యవహారం ఇక్కడ. విద్యా వివేక గురులబ్ధ సుగంధ శూన్యం, విద్య వల్ల వచ్చేటువంటి సుగంధం ఏదైతే ఉన్నదో అది ఎక్కడికి వెళ్ళినా మనం వ్యాపించిపోతుంది. పలానా వాడు విద్యావంతుడు అని ఒక గంధం వ్యాపించినట్టు వాడు రాగానే వాడి నోరు తెరవగానే అర్థమైపోతుంది. విద్యా సుగంధం బయటికి కనపడుతూ ఉంటుంది. అది శూన్యం, ఏమీ లేదు. ఇక మాం పాహి రామ, నువ్వేమో చదువుకోలేదంటున్నావా? గురు శుశ్రూష చేసి సరిగ్గా అభ్యసించలేదంటున్నావా? తగుదునమ్మా అని మాం పాహి రామ అని అడిగేస్తున్నావా? ఏ మొహం పెట్టుకుని రామా నన్ను రక్షించు అని అడుగుతున్నావు నువ్వు? మాం పాహి రామ, రక్షించి తీరాలి నువ్వు. ఎందుకని? తవ పుత్రం, నీ పుత్రుడు నేను. నీకు పిత అని పేరు. పాతి ఇది పిత, రక్షించేవాడికి పిత అని పేరు, తండ్రి అని పేరు. కాబట్టి నేను రక్షించడం అంటే కుదరదు. వాడు చదువుకున్నా చదువుకోకపోయినా, గురువు శుశ్రూష చేసినా చేయకపోయినా కొడుకు కొడుకే. ఎన్ని తప్పులు చేసినా వాడు అక్కను తెలుసుకోవాల్సిందే తండ్రి. కాబట్టి మాం పాహి రామ తవ పుత్రమతీవ మూఢం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం. మొత్తానికి వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని చదువుకోవడం ఒక అదృష్టం, వినడం అంతకంటే అదృష్టం, చెప్పడం ఒక మాదిరి అదృష్టం, రాయడం చాలా ఇంకా అదృష్టం. రాయగలిగితే రామాయణం రాయాలి, రాయలేకపోతే రామకోటి రాసుకోవాలి. మరొక మార్గం లేదు ఈ జీవితాన్ని. కాబట్టి ఇంతకాలం ఒక వ్యక్తి ఏదైనా చెప్తుంటే విని దానిలో పాలు పంచుకోవడం అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. మీ ఓర్పుకి చేతులెత్తి ముందు నేను నమస్కారం చెప్పి పెడుతూ ఉన్నాను. అంతటి ఓర్ప, అంతటి సహనమా? యుద్ధకాండ ఒకటే 140, 150 ఎపిసోడ్స్ దాకా అయిపోయిందండి. సుందరకాండ అవన్నీ ఎన్నెన్ని అయ్యాయి. ఈ అవకాశాన్ని ఇవ్వడమే నేను చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల లభించినటువంటిది అని నేను అనుకుంటున్నాను. పుణ్యాల వల్ల యశస్సు ఒకటే కాదు, అవకాశాలు కూడా పుణ్యాల వల్లే వస్తాయి. అందరికీ అవకాశాలు రావు. ఒక మంచి వ్యక్తికి ఒక మంచి అవకాశం ఒక వ్యక్తికి వచ్చింది అంటే అది వాడు చేసుకున్న పుణ్యాల ఫలితం. ఈ అవకాశం మీరందరూ ఇచ్చారు నాకు. రామాయణాన్ని మరొకసారి చూడమని, మరొకసారి చూడమని కాదు, ఇంకొకసారి చూడమని, చూసిందే మళ్ళీ చూడమని. ఎన్నిసార్లు చూసినా కొత్త అందాలు దానిలో కనపడుతూ ఉంటే చూడకేం చేస్తాను. అలా చూసేలా చేసింది మీరు. అవాకులు చవాకులు ఏం మాట్లాడినా విన్నది మీరు. ఓర్పుగా సహించింది మీరు. ఆశీర్వదించింది మీరు. పెద్దల రూపంలో అభినందించింది మీరు. కాబట్టి ఎవరు ఎవరికి రుణపడి ఉన్నారు, ఎవరు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి అనే విషయం ఒకసారి తేలాల్సి ఉన్నది ఇక్కడ. అది తెలుసుకున్నాక తక్కిన విషయాన్ని మాట్లాడుతాం. కృతజ్ఞత ఆవిష్కారము లేదా వందన సమర్పణం అనేది చేయవలసింది మీరు కాదు కదా, నేను కదా. కాబట్టి అవకాశం నాకు మీరు చివరిదాకా ఇవ్వనే లేదు కదా. ప్రజలందరికీ నమస్కారం. ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. ఎంతో ప్రేమగా నేను ఏం చెప్పినా విన్నటువంటి, తలలు ఇచ్చినటువంటి, నన్ను ఉత్సాహపరిచినటువంటి మిత్రులందరికీ నమస్కారం. కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎప్పటికప్పుడు తాను ఏ ఊళ్ళో ఉన్నా, అమెరికాలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా,
వేళకి కరెక్ట్ గా ఇది అందరికీ అందేలాంటి ఏర్పాటు చేసినటువంటి అప్పాజీ గారికి, అందరికంటే ముందు వచ్చి కూర్చుని చప్పట్లు కొడుతూ వింటున్నటువంటి రవీంద్ర గారికి, ముందు శ్లోకాలు చదివినటువంటి సుబ్బారావు గారికి, కుమారామారావు గారికి, వీరందరికీ చేతులెత్తి మరీ మరీ నమస్కరిస్తున్నారు. ఇక పెద్దలు మహాదేవమణి గారు, పల్లాప్రగడ వారు ఎప్పుడూ కూడా చాలా ఆత్మీయుడిగానే నన్ను దగ్గరికి చేర్చుకున్నారు. వీరందరి యొక్క ఆశీర్వచనాలు, గురుదేవులు సద్గురువులైనటువంటి బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు ఇచ్చినటువంటి ఉపదేశం, వీటన్నిటితోటి ఇంత దాకా లాక్కు రాగలిగాం బండిని. ఇక వచ్చే వారం మనం రామాయణ మహాత్మ్యం గురించి మాట్లాడుకుని బహుశా ఆ పై వారం ఉత్తరాఖండలో ప్రవేశిస్తే బాగుంటుంది. ఎంతసేపు చెప్పినా కృతజ్ఞతలు బాగానే ఉంటుంది, మనసుకు సంతోషంగానే ఉంటుంది. కానీ ఇప్పటికే ఈ సమయం చాలా తీసుకున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ఇది మరొక 10 సార్లు 24,000 శ్లోకాలు చెప్పడానికి తగినంత శక్తిని నాకు ఇస్తుంది. 100 యోజనాలు కాదయ్యా, యోజన సహస్రములు కూడా నేను ఎగరడానికి సిద్ధంగా ఉన్నాను అని హనుమంతుడు చెప్పినట్లు ఆ 24,000 కాదు, 24 లక్షల శ్లోకాలైనా చెప్పుకోవడానికి తగిన శక్తిని మీరందరూ ఈనాడు నాకు ఇచ్చారు. మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కారం చెప్పాలి. ఆ అవకాశం నాకిమ్మని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. స్వస్తి. ఇది ఇంత అందంగా ఉంటుందని మనందరికీ ముందే తెలుసు. దాన్ని ఆస్వాదించడం కోసమే మనం ఇక్కడ కూర్చున్నాం. చాలా చక్కటి స్పందన తెలియజేశారు. ఇక ముగించుకునే ముందుగా ఈరోజు మొట్టమొదటిగా గురుగారికి శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే వారికి ఉన్న సమయాభావం, వారికి ఉన్న ఒత్తిడి తెలుసు. అంత సమయం లేకపోయినా కూడా వారు పాపం వెంటనే దాన్ని రికార్డ్ చేసి మనకి పంపించి అది మనం ఈరోజు తెలియజేసుకునేలా చేసినందుకు వారికి మరొకసారి నమస్కరిస్తూ, పెద్దలు ఇవాళ నేను అడగగానే సమయం పాపం మల్లాప్రగడ వారికి అయితే కంటికి సంబంధించిన ఏదో చిన్న ఆపరేషన్ కూడా అయింది. దాంతో వారు పాపం వచ్చి ఇంతసేపు ఇక్కడ ఉండి మనకి డాక్టర్ గారికి అభినందనలు తెలియజేయటం మనకు చాలా అందమైనటువంటి విషయం. వారికి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను. మణిగారికి ప్రత్యేకంగా అమెరికా నుంచి వారు వచ్చారు. అట్లాగే ఇంతకాలం పాటు మనం దీన్ని చక్కగా నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, మనం డాక్టర్ చెప్పినట్టుగా వచ్చే వారం రామాయణం మహాత్మ్యం గురించి మాట్లాడుకున్నాక ఉత్తర రామాయణంలోకి ప్రవేశిస్తాం. దాన్ని కొనసాగిద్దాం. దీంతో ఈరోజు కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.